హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్స్ ఓపెన్ హార్ట్ విత్ సుగంధం. స్వరమాధురి గ్రూప్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం మనం ప్రారంభించుకున్నప్పటి నుండి ఇది 5వ వారం. ఈరోజు మనకు విశిష్ట అతిథి మన గ్రూప్ సీనియర్ సభ్యులు, సద్గురువర్యులు, కవిశ్రీ సాహిత్య విశారద, వాస్తు జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యులు, గురుబ్రహ్మ అవార్డు గ్రహీత, సువర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సువర్ణనంది అవార్డు గ్రహీత శ్రీ 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 స్వామి నిర్భయానంద గారు గొల్లప్రోలు నుండి వారిని ఈరోజు వారి యొక్క భావాలను మనతో పంచుకోమని అడగడం జరిగింది. వారు ఎంతో పెద్ద మనసుతోటి, వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మనకి ఈ అవకాశం ఇచ్చారు. ఈరోజు మనం వారితో ఇంటరాక్ట్ అవుదాము. ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానిద్దాం. ఓకే సార్, ఆన్లైన్లోనే ఉన్నాను. ముందుగా స్వరమాధురి గ్రూప్ సభ్యులందరికీ కూడా నా యొక్క దివ్య ఆశీస్సులు అందజేస్తూ, లలితాదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలన్నీ గ్రూప్ సభ్యులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజుని కార్యక్రమానికి సుగంధం వారి పిలుపు మేరకు నేను సిద్ధపడడం జరిగింది. మరొకసారి గ్రూప్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నేను రెడీగా ఉన్నాను సార్. సుగంధం వారు, మరి మీరు అడగదలుచుకున్నది ఏదో మరి అడగండి సార్. నాకు తోచిన విధంగా మీకు సమాధానం చెప్తాను సార్. చాలా సంతోషం అండి. ముందుగా మీరు నివాసం ఉండే చిరునామా, మీ ఫ్యామిలీ గురించి క్లుప్తంగా తెలియజేయండి సార్ మన సభ్యులందరికీ. నమస్తే సార్, నేను ఉండేది గొల్లప్రోల గ్రామం అండి. ఇది కాకినాడ జిల్లాకు వస్తుంది. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గినటువంటి కాన్స్టిట్యున్సీలో మా పట్టణం ఉంటుందండి. పోతే మా తల్లిదండ్రులుగా గౌరవశ్రీ పోసిన సూర్యారావు గారు, శ్రీమతి నాగరత్నం పుణ్య దంపతులకు నేను రెండవ జన్మగా జన్మించానండి. రెండో పుత్రుడిగా జన్మించాను. మేము 4 అన్నదమ్ములమండి, 2 అక్క చెల్లెళ్ళు. తర్వాత నాకు లింగపర్తి గ్రామం నుండి వీరలక్ష్మి అనే అమ్మాయితో వివాహం చేసుకున్నానండి. 1988 సంవత్సరంలో ఆగస్టు నెలలో వివాహం జరిగింది. ఆ తదుపరి మాకు ఒక అమ్మాయి జగదీశ్వరి, ఒక అబ్బాయి సూర్యారావు, మా నాన్నగారి పేరే పెట్టుకున్నామండి. 2 సంతానం కలిగారు సార్. అందులో మా అమ్మాయిని విజయవాడ మార్ని శ్రీనివాసరావు గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగిందండి. వారికి 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, 3 సంతానం కలిగారు. అంజలి, వల్లి, కార్తీక్. తర్వాత మా అబ్బాయికి ఈ మధ్య రీసెంట్గా డిసెంబర్ నెలలో వివాహం చేశానండి, కాకినాడ వాస్తవ్యులతో. పేరు సత్య అండి. వారికి కూడా మొన్నే 2 నెలలు కిందట ఒక పాప పుట్టిందండి. ఇది మా కుటుంబం యొక్క పరివార విశేషాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు. అలాగే మీ వృత్తి ప్రవృత్తి గురించి వివరించండి ఒకసారి. ఓకే సార్, చెప్తానండి. నేను హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకు 10th క్లాస్ వరకు మా గొల్లప్రోలులోనే చదువుకున్నానండి. ఇంటర్మీడియట్ వచ్చి పిఠాపురం రాజావారి కాలేజీలో చదువుకున్నాను. ఆ పైన గవర్నమెంట్ ఐటీఐ చదువుకున్నాను. ఐటీఐ అయిపోయిన తర్వాత మళ్ళా డిగ్రీ పూర్తి చేయాలని సంకల్పంతో సాహిత్య విశారద అనగా అలహాబాద్ యూనివర్సిటీ నుంచి హిందీ మెయిన్ సబ్జెక్ట్గా తీసుకొని డిగ్రీ పూర్తి చేయడం జరిగిందండి. ఆ తదుపరి హిందీ టీచర్గా కూడా ట్రైనింగ్ చేశాను. కానీ జాబ్ రాలేదు. జాబ్ రాని కారణం చేత మరలా జ్యోతిషం, వాస్తులు అవి నేర్చుకునే దారిలోకి వెళ్ళిపోయి అదే రూట్లో నేను ఆ శాస్త్రాలు కూడా చదువుకోవడం జరిగిందండి. అలాగే ఇంకా ఇతరత్ర శాస్త్రాలు కూడా బాగా చదువుకోవడం అలవాటు. మొత్తం మీద నాకు క్వాలిఫికేషన్ ఉంటే చెప్పుకోవాల్సి వస్తే డిగ్రీ. ఇదండి నా క్వాలిఫికేషన్. ఓకే సార్. ఓకే అండి, మీరు చదువుకునేటప్పుడు మీ కాలేజ్ కో ఎడ్యుకేషన్ అండి, మామూలుదా? అండి, ఆ అమ్మాయిలు అబ్బాయిలు కూడా కలిసి ఒకే క్లాసులో చదువుకున్నామండి. పెద్దవారైనా చిన్నవారైనా నిజాలు చెప్పడానికే కూర్చున్నాం కదా, కాబట్టి మీరు అడగడంలో తప్పులేదు, మేము చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ
ఉంటాయి స్టోరీలు లేకుండా ఎందుకు ఉంటాయి సార్? వయసు కదా, టీనేజ్, అందులోనూ కొరతనంగా ఒకటి ఉంటది. చేసాం ఏదో చేసిన కాడికి తిరిగిన కాడికి కాలేజీ రోజులు మళ్ళీ రావు. చాలా ఆనందమైన రోజులండి. ఒక అమ్మాయిని లవ్ చేసేవాళ్ళు వాడు, కానీ ఆ అమ్మాయి లవ్ చేసేది కాదు. కాకపోతే వాళ్ళు బ్రాహ్మణుల అమ్మాయి అవ్వింది, నేనేమో కాపుల అబ్బాయిని అవ్వాను. అందు గురించి వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు. మీరు కాపులు కదా అన్నాడు. అయితే నేను బ్రాహ్మణుని అవుతానని చెప్పేసి వెంటనే బ్రాహ్మణత్వం నేర్చుకుందాం అని చెప్పేసి అప్పుడు ఈ పౌరోహిత్యాలు శాస్త్రాలు అన్ని చదవడం మొదలుపెట్టి చివరికి నేను బ్రాహ్మణుని అయ్యానండి. ఆ అమ్మాయి కోపాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది సార్. ఇది జరిగింది. ఆ తర్వాత ఏ లవ్వు లేదు సార్. బాగుంది, చాలా బాగా చెప్పారండి గురుగారు. సరే, అయితే మీరు గొల్లపురంలో విజ్ఞాన బ్రహ్మానంద ఆశ్రమానికి పీఠాధిపతిగా ఉన్నారు ఇప్పుడు, లలితా పీఠానికి. ఈ గురుస్థానం మీకు వంశపారంపర్యంగా లభించిందా, లేదా గురువుల వద్ద శుశ్రూష చేసి మీరు ఈ స్థానాన్ని పొందారా? లేదు సార్, వంశపారంపర్యం అంటే మా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏది రాలేదండి. నేను 8వ సంవత్సరం నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించి 8వ ఏట భగవద్గీత చదువుకోవడం నేర్చుకున్నానండి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి. అప్పటి నుంచి స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా కూడా 2వ చదువు నాకు ఇది ఉండేదండి పక్క నుంచి. అలాగా 2-3 సాంప్రదాయాల నుంచి 2-3 గురువుల దగ్గర ద్వారా కూడా నేను గురు సేవ చేసి 12 సంవత్సరాలు వారితో అనుగుణమైనటువంటి గురు సేవని కలిపిన తర్వాత వారు నా యొక్క ప్రతిభను గుర్తించి నన్ను గొల్లపురం నుండి గుంటూరుకి తీసుకువెళ్ళి, అక్కడ గుంటూరు హెడ్ ఆఫీస్ ఉందండి మా గురుపీఠానికి. అక్కడ పెద్ద గురువుల సమక్షంలో కూర్చోబెట్టి నన్ను పరీక్ష చేసి, మరి 4-5 ప్రశ్నలు వేసి నన్ను పరీక్ష చేసి అప్పుడు గురుపీఠానికి అర్హుడు అని చెప్పి నిర్ణయించి ఒక పట్ట సంతకాలు పెట్టి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు సార్, గురుపీఠానికి అర్హుడిని. అప్పటి నుంచి కూడా గొల్లపురంలో ఈ ఆశ్రమాన్ని స్థాపించి గురుపీఠ వారసత్వంగా మేము నడుపుతున్నాం సార్. ఇది గురు పరంపర సాంప్రదాయమే కానీ వంశ పరంపర సాంప్రదాయం కాదు సార్. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు. అలాగే మీ వృత్తి ప్రవృత్తి గురించి వివరించండి ఒకసారి. రాంబాబు గారు, నేను వివాహం అయిన తర్వాత వరకు కూడా నాకంటూ అసలు ఏ వృత్తి లేకుండా పోయింది సార్. ఆ తర్వాత ఎలా బ్రతకాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండేవాడిని అండి. ఎరా ఇంట్లో పెళ్లి చేసేసారు, చేతిలో అంటే ఏ వృత్తి లేదు, ఉద్యోగం రాలేదు. టీచర్ ట్రైనింగ్ అయిపోయినా కూడా ఉద్యోగం రాకపోయేసరికి చాలా బిగులు దెంగగా ఉండేది. అటువంటి సందర్భంలో దేవుడు నాకు గురువుని ప్రసాదించడం, పెద్దకెళ్ళేపల్లి కృష్ణా జిల్లా కాటూరి వీరభద్రరావు గారు అనేటువంటి సద్గురువు నాకు దొరకడం, వారి ద్వారాగా నేను ఈ జ్యోతిషం వాస్తు శాస్త్రాన్ని అవకాశం బట్టి నేర్చుకున్నాను. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని జీవితానికి వృత్తిగా ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నానండి. జ్యోతిషంలో కానీ అలాగే మరి వాస్తులో కానీ ఈ రోజు కూడా నాకు ఎక్కడ అపజయం లేకుండానే జరుగుతుంది. ఇక ప్రవృత్తిగా ఏమిటంటే డైలీ ఆశ్రమాన్ని చూసుకోవటం, రోజు సత్సంగం 6 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారు ఆరతులు అయిన తర్వాత సత్సంగం చెప్పడం, పురాణాలు అలాగే దశోపనిషత్తులు, భగవద్గీత, మరి వేదాంత శాస్త్రాలు అన్నీ కూడా నేను చదువుకున్నటువంటి శాస్త్రాలన్నీ రోజుకి ఏదో ఒక శాస్త్రంలో విషయాలు తీసి మా పిల్లలందరికీ కూడా బోధ చేయడం ప్రవృత్తిగా పెట్టుకున్నాను. అలాగే 4-5 గ్రామాలు ఉన్నాయండి, వారానికి ఒక రోజు వెళ్ళి సత్సంగం చేయడం జరుగుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మండలంలో ఎక్కడ జరిగినా, జిల్లాలో ఎక్కడ జరిగినా వెళ్ళి పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగానే మన స్వర్మాధురి కార్యక్రమంలో కూడా నేను వచ్చి పాల్గొనడం జరుగుతుందండి. అలాగే ఇక మరి హోమాలు కూడా చేయడం నేర్చుకున్నాం కాబట్టి హోమాలు కూడా చేయడం జరుగుతుంది. మా పిల్లలు కూడా చేయగలుగుతున్నారు ఈ రోజున. ఇది మా ప్రవృత్తి సార్. ఓకే అండి, చాలా సంతోషం. అలాగే పిఠాపురంలో మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, వారు కట్టించినటువంటి ఇంటికి మీరే ప్లాన్ గీశారని అన్నారు. వాస్తు ప్లాన్ మీరే ఇచ్చారట అని చాలా మంది చెప్పారు, మీరు కూడా అన్నట్టున్నారు. దాని గురించి ఒకసారి వివరించండి. ఇది మీకు ఎవరు చెప్పారండి? ఇది
ఆటోమేటిక్ గా ఇది చాలా సంవత్సరాలు అయిందండి. ఒక ఇంచుమించుగా 4 సంవత్సరాల క్రితం మాట ఇది. చేబ్రోలు నుంచి వాళ్ళు బిల్డింగ్ ఓనరు వచ్చి నాతో ప్లాన్ వేయించుకొని వాళ్ళు ఆ ఇంటికి వాస్తుకి ఆయుష్ అది కట్టించుకొని పదం అది కట్టించుకొని సిద్ధాంతం చూపించుకున్న మాట నిజమేనండి. నేనే చేశాను. అది ఇల్లు అంతా అయిపోయిన తర్వాత అది కట్టడానికి బిల్డింగ్ కట్టడానికి సంవత్సరంన్నర పట్టింది. సుమారు సంవత్సరంన్నర అయిపోయిన తర్వాత అందులో పరిశ్రమ ఏదో ఫ్యాక్టరీ ఏదో పెడతాం, ఆఫీస్ ఏదో పెడదాం అని అనుకున్నారు వాళ్ళు. ఈ లోపల అనుకోకుండా జనసేన పార్టీ గెలవటం, ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు కావాల్సి వచ్చి రావటం, ఆటోమేటిక్ గా అది ఆయనకి ఆ ఇల్లు దక్కడం, ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ గా జరిగిందంటే యాదృచ్ఛికంగా జరిగింది. ఇది మా అదృష్టం అనుకున్నాం. అలాగని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గురుగారు గొల్లప్రోలు గురుగారు ప్లాన్ ఇచ్చారు, ఇల్లు దీనికి ఎంత వైభోగం వచ్చింది, సీఎం గారు ఇందులో డిప్యూటీ సీఎం గారు ఇందులో కాపురం ఉంటున్నారు అనేటటువంటి సంతోషం వాళ్ళకి ఉంది. ఇది మాత్రం సో హ్యాపీ అండి. మా శిష్యులందరికీ కూడా హ్యాపీ, మా పిల్లలందరికీ హ్యాపీ. అందరూ కూడా నా గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఇది మాత్రం వాస్తవేనండి. ప్రస్తుతానికి నేను ప్లాన్ ఇచ్చిన ఇంట్లోనే ఆయన ఉంటున్నారండి, చేబ్రోలు గ్రామంలో. ఓకే సార్. చాలా సంతోషం అండి. ఇప్పుడు మీరు వాస్తు ప్లాన్ ఇచ్చిన ఇంట్లో ఉండటానికి పవన్ కళ్యాణ్ గారికి అంటే ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత గొప్పగా వాస్తు ప్లాన్లు అవి ఇస్తూ ఉంటారు మీరు. మన జిల్లా మొత్తం చెప్తూ ఉంటారు, చాలా చుట్టుపక్కల జిల్లాలు అన్ని చోట్ల కూడా మీరు వాస్తు ప్లాన్లు ఇస్తూ ఉంటారు. అది కూడా తెలుసు నాకు. అసలు ఇంతవరకు మీరు ఇల్లు కట్టుకోవడానికి ఎంతమందికి ఇచ్చుంటారు ప్లాన్లు? మంచి ప్రశ్న సార్. నేను కెరీర్ స్టార్ట్ చేసి సుమారుగా 20 సంవత్సరాలు కావస్తుందండి. 20 సంవత్సరాల పై మాటే. అప్పటి నుండి కూడా నేను ఫస్ట్లో అయితే ఎక్కువ కృష్ణా జిల్లా ఎక్కువగా తిరిగేవాడినండి. అప్పటికి మా జిల్లాలో నా గురించి పూర్తిగా 10 మందికి తెలియలేదు. అలా కృష్ణా జిల్లాలో ప్రారంభించినటువంటి నా వాస్తు ఇంటి ప్లాన్ల యొక్క వ్యవహారం అంతా కూడా అలాగా 4-5 సంవత్సరాలు జరిగేసరికి మా జిల్లాకు కూడా నెమ్మదిగా అందరికీ తెలవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళా మా తూర్పుగోదావరి జిల్లా, అక్కడి నుంచి విశాఖపట్నం జిల్లా, ఈ రోజుకి విశాఖపట్నం నుంచి విజయవాడ దాకా కూడా నేను ఈ యొక్క వాస్తు పనులు చేస్తూ ఉన్నానండి. గతంలో కృష్ణా జిల్లాలో దివిసీమ దగ్గర నుండి దివిసీమ, నాగేలంక, కోడూరు, అవనగడ్డ, మరి ఘంటసాల, చల్లపల్లి, సాలిపేట, మచిలీపట్నం, ఈ ఊర్లన్నీ కూడా నేను చాలామందికి ఇంటి ప్లాన్లు ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజున మొత్తం అన్నీ నేను అంచనాగా చెప్పలేను, కానీ సుమారుగా ఒక 2000 సుమారుగానే ఉంటాయి సార్ నేను ఇచ్చిన ఇంటి ప్లాన్లు అన్నీ కలిపి. అప్పటి నుంచి కూడా నేను ఈ వృత్తిలోనే ముందుకు సాగుతున్నాను. చేసిన ప్రతి ఇల్లు కూడా సుభిక్షంగా ఉంది సార్. అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఇందులో మాత్రం నాకు చాలా సంతృప్తికరమైనటువంటి జీవితంగా ఉంది సార్. ఎందుకంటే ఇదంతా కూడా మా గురువు గారి యొక్క అనుగ్రహం అండి. మాకు వాస్తు నేర్పినటువంటి కాటూరి వీరభద్రరావు గారు, ఆ పెద్దకెళ్ళపల్లి గ్రామస్తులు, వారి యొక్క కృప వల్ల నేను ఈ రోజున నాకు జీవితానికి భరోసా దొరికింది. అలాగే నా ద్వారాగా 10 మంది సుఖంగా జీవించడానికి గృహ నిర్మాణాలు చేసుకోవడం కూడా జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన సభ్యులు అందరికీ చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, మీ హెయిర్ స్టైల్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను నేను. మీరేమనుకోకపోతే. అంటే మీరు హెయిర్ స్టైల్ నేను బాగా గమనిస్తూ ఉంటాను. ఒక్కోసారి బాగా మన భుజాల దాకా వచ్చేలాగా జుల్పాల్లాగా ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఒక్కోసారి ఏమో చక్కగా మిలిటరీ కటింగ్ లాగా చేసుకుంటారు. ఒక్కోసారి ఏమో పాత సినిమా హీరోల్లాగా కొంచెం డిఫరెంట్ హిప్పీ క్రాప్ ఆ టైప్లో హెయిర్ స్టైల్ ఒక్కోసారి ఉంచుకుంటూ ఉంటారు. ఏంటి దానికి ఏమన్నా నిబంధన ఏదన్నా ఉందా? కొన్నాళ్ళు ఇలాగా కొన్నాళ్ళు అలాగా ఉండాలని? లేదంటే అంటే ఈ మధ్యన బాగా జులపాల్లాగా భుజాల వరకు పెంచారు. నేను ఏదన్నా మొక్కేమో అనుకున్నాను నేను. తర్వాత చూస్తే మళ్ళీ మీరు ఆశ్రమంలో పూజ చేస్తున్నారు. చక్కగా నీట్గా పాత సినిమాల్లో హీరో చేయించుకున్నట్టు చక్కటి హిప్పీ క్రాప్ లాగా చేయించుకొని మంచి 60లో 20 లాగా 20లో 40 లాగా ఇలాగా వయసుదే ఉందిలే, కానీ వయసు చాలా చిన్నదిగా ఉన్నట్టుగా మంచి యూత్ లాగా అనిపించారు ఆ కటింగ్ చూస్తే. అలా డిఫరెంట్ స్టైల్స్ మీరు హెయిర్ స్టైల్స్ చేస్తూ ఉంటారు. నాకు చాలా ముచ్చటేస్తూ ఉంటుంది. దాని విషయం ఏమిటి, అసలు దాని రహస్యం ఏమిటి, కొంచెం మన సభ్యులకు వివరించండి.
ఏమయ్యా బాబు స్వామి రాంబాబు, ఏ నా ఎంట పట్టేసావు బాగా. ఆ? ఏ- ఈ- దీంట్లో కూడా ఏం కారణాలు ఏమి లేవు స్వామి. ఆ మధ్య భుజాల దాకా జుట్టు పెరిగింది అంటే మనవరాళ్ళు అదే కోడలు నీళ్లు పోసుకుంది కదా అని కేసుఖండం చేసుకోకూడదనే ఉద్దేశంతో నేను తల తీయించుకోలేదు స్వామి. అది మన డెలివరీ అయిపోయింది కదా, 8 నెలలు, ఇంచుమించుకు 3 నెలలు వచ్చిన దగ్గర నుంచి ఆపేశాను. ఇక 5 నెలలు వదిలేసేసరికి, 5 మాసాలు వదిలేసేసరికి భుజాల దాకా వచ్చేసింది సార్. మన డెలివరీ అయిపోయింది కదా అని చెప్పేసి మనం కటింగ్ చేయించుకొని చక్కగా క్రాప్ చేయించుకొని మనం మీ మీటింగ్ వచ్చాను అన్నమాట. స్వర్మాదిరికి వచ్చేసరికి కటింగ్ చేయించుకుని రావడంలో మీకు అలా కనిపించాను అంతే సార్. ఫ్యాషన్ గట్ట ఏం కాదండి, ఏదో ఒక స్టైల్ అంతే. స్టైల్ కూడా కాదు, బాగా ఎడక దూకోవడం అలవాటు. ఒక్కొక్కసారి అట్లా గాలి కట్ట వచ్చినా వేరే టైప్ లో వస్తుంట తప్ప స్టైల్ చేయాలని ఏం కాదు సార్. ఇలాంటి ప్రశ్నలు అడిగి రికార్డులు పెట్టేయకండి. ఏది స్టైల్ ఏం కాదు, అది వాస్తవంగా జరిగింది అది సార్. మొక్కుబడి గట్ట కాదు కానీ అది అమ్మాయి గురించి అని చెప్పేసి పాప గురించి అని చెప్పి తీయించుకోలేదు జుట్టు. అయిపోయిన తర్వాత తీస్తాను అనమాట అండి. కాకపోతే కటింగ్ లో రకరకాలు వేయించడం అనేది చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది, ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ కు అప్పుడప్పుడు ఒకసారి అలా యాక్ట్ చేయడం జరుగుతుంటుంది అంతే, ఏం కాదు సార్. అది మీరు అయ్యేం పెట్టుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. అంటే చాలా బాగా వివరించారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో మా అక్కయ్య గారు చెబుతున్నారు ఏంటో అసలైన నిజం. అక్కయ్య గారు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు జుట్టులాగా పెంచుకోవాలనుకున్నారు గురువు గారు అని చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అది నిజమా, మీరు చెప్పింది నిజం అనుకోవాలా? అదేమీ లేదు సార్. మీ అక్కయ్య గారు అలా అన్నారంటే కారణం ఏంటంటే తను పవన్ కళ్యాణ్ గారి ఫేవరెటరు. ఆయనకి ఆవిడకి అభిమానమైనటువంటి సూపర్ స్టార్ హీరో ఆయన స్టైలు తన భర్తయ్యకి పోల్చుకుంటుంది అంతే. మా వారి స్టైలు మా పవన్ కళ్యాణ్ గారి స్టైల్ లాగా ఉంది అని అదే తన శ్రీవారిని తన హీరోతో పోల్చుకొని ఆ విధంగా మాట్లాడింది అనమాట అండి, అంతే తప్ప నేను స్టైల్ గట్రా చేసి కాదు సార్. మీరు అలాంటి ఈదిలో పెట్టేయకండి సార్, ఇంటి విషయాలు అన్నీ బయటపడేస్తే అలాగా. తను అడిగింది అనుకోండి అంటుంది పక్కన చక్కడికి ఆపుతున్నాను ఆగవే బాబు అని, అయినా సరే మీరు కనిపెట్టేశారు. అలాంటివి ఏం పట్టించుకోకండి సార్, అది ఏమి కాదు. కానీ తన ఫేవరెట్ హీరో కదా, అందుకని నేను ఏ కటింగ్ చేసినా ఏ స్టైల్ దువ్వినా అది పవన్ కళ్యాణ్ స్టైల్ అని తన ఫీలింగ్ అనమాట అండి. తనకి సంతోషం, అది తన సంతోషంతో ఆ విధంగా మాట్లాడుతుంది అనమాట అండి, అంతే సార్, మరేమి కాదు. సో థ్యాంక్ యూ సార్. సరే సరే సార్, ఓకే. అయితే ఇప్పుడు మనం వాస్తు గురించి చెప్పుకున్నాం కదా, తర్వాత జ్యోతిష్యం కూడా బాగా చెప్తారు మీరు. ఎంతో మందికి జాతకాలు అవి రాసిచ్చారు, జాతక చక్రాలు వేసి. అసలు మీ జీవితంలో ఇంతవరకు ఎంతమందికి జాతకాలు రాసి ఉంటారు మీరు? ఇది కూడా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే నా కెరీర్ సంబంధించిన ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి సత్యం చెప్పాలి మీకు, అబద్ధం చెప్పకూడదు. ఎందుకన్నా విద్య ప్రకారంగా అబద్ధం చెప్తే అసలు అది ఎప్పటికీ కూడా ముందుకు రాదు సార్. సరస్వతి దేవిని ఎప్పుడు కూడా అబద్ధం మనం వాడకూడదు. ఇంచుమించుగా సంవత్సరంలో ఒక 100 జాతకాలు రాస్తాను సార్. నేను 20 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నానండి. కాబట్టి జాతకాలు ఎన్ని రాశానంటే కూడా లెక్కకి చెప్పలేనండి. చాలా జాతకాలు, వేల మీద జాతకాలు రాసి ఇచ్చాను. నాకు ఎవరైనా జాతకం రాయమని ఇస్తే ఒక వారం రోజుల్లో వాళ్ళు పూర్తి జాతకం రాసి ఇచ్చే అలవాటు ఉంది సార్ నాకు. వారం రోజులు సమయం తీసుకున్నానంటే పుట్టిన దగ్గర చనిపోయేదాకా కూడా మొత్తం ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో కూడా జాతకం రాసి ఇచ్చేంత సమర్థత మా గురువు గారు నాకు బహుకరించారు. ఆయన యొక్క అనుగ్రహం వల్ల, లలితాదేవి యొక్క కృప వల్ల మరి నేను వేల జాతకాలు రాశాను సార్. దాన్ని సంఖ్యలో చెప్పలేనండి. నేను ఇంచుమించుగా సంవత్సరానికి ఒక 100 జాతకాల పైన రాస్తానండి. అలాగే కూడా ఇందాక మీరు వాస్తులో ప్రశ్నలు అడిగారు. నేను 2082 అన్నాను. నేను 200 అంటే 2 నెలలకు అవుతుందండి. అది నాకు 2000 పైన ఉంటుంది సార్. నేను వాస్తు ప్లాన్ ఇళ్ళ ప్లాన్ చేసినవి కూడాను. కెరీర్ ప్రకారంగా అయితే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను సార్. చాలా చాలా అంటే చాలా. ఇదంతా మా గురువుగారు అనుగ్రహమే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వాస్తు, జ్యోతిష్యం ఇవే కాకుండా ఇంకా మీరు ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏమైనా రెమెడీ కార్యక్రమాలు అంటే శాంతులు అంటారా, అవి కరెక్ట్ వర్డ్ నాకు తెలీదు, మీరే ఆ పదాన్ని సరిచేసి అటువంటి రెమెడీస్ ఏమైనా చేస్తారా? చేస్తే వాటి గురించి వివరించండి. ఓకే సార్, తప్పకుండా చెప్తాను.
శాంతి కార్యక్రమాలు అనేది ప్రజలందరికీ చాలా అవసరం సార్. ఎందుకంటే జ్యోతిష్యం చెప్పడం అనేది చాలామంది చెప్తారు. కానీ మరి జ్యోతిష్యం చెప్పి వారికి వచ్చేటటువంటి కష్ట నివారణకి మార్గాలు కూడా పరిశోధన చేసి చూపించకపోతే మరి వారికి సుఖం ఎలా అనేది వస్తుంది? అందుకని జ్యోతిష్ శాస్త్రంలో సమస్య చెప్పింది, దాన్ని నివారించుకోవడానికి శాంతి చెప్పింది. అన్నీ మన వేదంలో సార్. జ్యోతిషం అనేది ముందు ముఖ్యంగా ఒకటి అర్థం చేసుకోండి, ఇది వేదంలో చెప్పబడినటువంటి శాస్త్రం తప్ప మూఢనమ్మకం కాదు. చాలామంది అనుకోవచ్చు జ్యోతిషం మూఢనమ్మకం అని. ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి. వేదానికి ఉన్నటువంటి 6 శాస్త్రాల్లో జ్యోతిషం ఒకటి. అదే శాస్త్రంలో రెమెడీస్ అనేది కూడా చూపించడం జరిగిందండి. మనకి అధర్వణ వేదం అంతా చూసారండి. అధర్వణ వేదం అంతా కూడా ఈ రెమెడీస్లోనే ఉంటుందండి. అందుకని రెమెడీస్ అనేది దేనికి ఏంటంటే ఇప్పుడు నవగ్రహాల యొక్క వ్యతిరేకత వల్లే మానవులందరికీ కష్టసుఖాలు వస్తూ ఉంటుంటాయి. ఎలాగా ఇప్పుడు జాతకంలో రవి బాగాలేదనుకోండి, తండ్రితో గొడవలు రావటం, చంద్రుడు బాగాలేదనుకోండి, తల్లితో గొడవలు రావటం, అలాగే కుజుడు బాగాలేదనుకోండి, అన్నదమ్ములతో గొడవలు, ఇరుగు పొరుగులతో శత్రుత్వాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు. అలాగే బుధుడు బాగోకపోతే బుద్ధి పని చేయకపోవడం, గురుడు బాగోకపోతే ఫైనాన్షియల్గా బ్యాక్ అయిపోవటం, అలాగే శుక్రుడు బాగోకపోతే సంసార జీవితంలో ఫెయిల్ అయిపోవటం, మరి శని బాగోకపోతే కనుక మరి ఆరోగ్యం, ఆయుష్ విషయాల్లో దెబ్బతినడం, ఇలా జరుగుతూ ఉంటుంటాయండి. బాగోపోతాం అంటే అర్థం ఏంటి? వాళ్ళ జాతకాల్లో ఆ గ్రహాలు కనుక బలహీనంగా ఉన్నా, నీచ స్థితిలో ఉన్నా, మరి దానికి ఏమిటి రెమెడీ? మరి అలా ఉన్నది అలాగే వెళ్ళిపోమంటే కాదు కదా, దానికి ఏదో రెమెడీ చేయాలి. కాబట్టి అటువంటి రెమెడీస్ కోసం చెప్పబడేటటువంటి నవగ్రహాల యొక్క హోమాలు ఉంటాయండి. అలాగే సంతానం లేని వాళ్ళకి పుత్రకామేష్టి యాగం ఉంటుంది. అలాగే మరి భార్యాభర్తలు తగువులు ఉంటే మన్మథ యాగం ఉంటుంది. మరి అలాగే సంసార వివాహాలు కాకపోతుంటే కూడా అప్సరస స్వయంవర హోమం ఉంటుంది. ఇలా ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క హోమం ఉంటుంది. అవన్నీ మనం నేర్చుకున్న రోజున ప్రజలకు నలుగురికి కూడా మనం అవి చేసి ఉపయోగపడే ఆ భాగ్యం మనకు వస్తుందని ఉద్దేశం చేత మా గురువుగారు అనుగ్రహం చేత ఆ శాంతి రెమెడీస్ హోమాలు కూడా మేము చేయడం జరుగుతుందండి. నేనే కాదు, ఇప్పుడు మా పిల్లలు కూడా చేస్తూ ఉన్నారు. ఎవరికే కష్ట సుఖాలు వచ్చినా దానికి సంబంధించినటువంటి శాంతిపూర్వకమైనటువంటి పూజ కానీ హోమం కానీ స్థాయిని బట్టి చేయడం జరుగుతుంది సార్. మేము ఇప్పటికి అలా ఎన్నో చేసాం సార్, ఎంతోమందికి చేసామండి. ఆ చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నారు సార్. మేము ఎదురుపడితే కూడా నమస్కారం చేసే సంస్కారంతో ఉంటారు సార్ వారందరూ కూడా. ఇందుకు మాత్రం మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. చాలా సంతోషం అండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన సభ్యులందరికీ కూడా. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. అయితే మీరు చేసిన వాటిలో అంటే వాస్తులో కానీ, లేదంటే జ్యోతిష్యంలో కానీ, లేదా ఇటువంటి రెమెడీస్ కానీ, ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు కదా మీరు. దీంట్లో సక్సెస్ రేటు ఎలా ఉంది? మీరు చేయటం వల్ల ఆ సమస్యలు తీరిన వారు ఎంతమంది ఉన్నారు? అంటే మీరు ఎంతమంది చేస్తే ఎంతమందికి ఒక పర్సెంటేజ్ కానీ అలా ఏ విధంగా సక్సెస్ రేట్ని మీరు ఏ విధంగా చెప్తారు? సక్సెస్ రేట్ ఎంత ఉంది అంటే ఎంత ఎక్కువ మంది లబ్ధి పొందారు ఈ విధంగా మీ ద్వారా అనే విషయాన్ని ఒకసారి వివరించండి. 99% సక్సెస్ సార్. అది 99 ఎక్కడో 0.5 పోవాలి తప్పండి. నేను ఏ కార్యక్రమం చేసినా టార్గెట్ లక్ష్యం చూసి బాణం కొడితే ఎలాగైతే తగులుతుందో అలాగే చేస్తారు సార్. ఏ పని చేసినా కూడా ఎవరికి ఏది చేస్తే అది అందరికి అయిపోయింది సార్. అందరు చేయించుకున్న వాళ్ళే చాలా మంది ఎన్ని చేసారో అన్ని సక్సెస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త బంగారులో ఒక సినిమా తీసిన డైరెక్టర్ ఉన్నారే, ఎవరో మన అడ్డా శ్రీకాంత్ గారు. ఆయనకి సినిమా అవకాశాలు రావటం సమయంలో నా దగ్గర రావడం జరిగింది సార్. ఆయన మా ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఆయనకి హోమం చేసి పంపించానండి. వెళ్ళిన తర్వాత ఆయనకి పెళ్ళోటి అవ్వట్లేదు, సినిమాలు ఛాన్స్ రావట్లేదని వచ్చారు సార్ నా దగ్గరికి. చేసి పంపించానండి. ఆ తర్వాత ఆ కొత్త బంగారులో ఒక సినిమా తీయడం జరిగింది, హిట్ అవ్వడం జరిగింది. తర్వాత వివాహం చేసుకోవడం జరిగింది. అలాగే తర్వాత సినిమా కూడా తీయడం జరిగిందండి. అలాగే డైరెక్టర్లో ఇంచుమించుగా ఇప్పుడు నా దగ్గరికి 4 డైరెక్టర్లు వచ్చారు సార్. హైదరాబాద్ నుంచి 4 కూడా నాకు మంచి గుర్తింపు ఇచ్చి వెళ్ళిపోయారు. అలాగే హాస్య నటులు కూడా 2-3 హాస్య నటులు వచ్చారు సార్. వాళ్ళు కూడా నా దగ్గర జ్యోతిష్యం చూపించుకెళ్ళారు. ఇలా చెప్పుకుంటూ చాలా మెనీ పీపుల్ సార్. సామాన్య జనాలు అనేక మంది అండి. పెద్దవాళ్ళ కన్నా కూడా నా దగ్గరకు వచ్చేది అందరూ చిన్నవాళ్ళు వస్తారు సార్. సామాన్యులు, డబ్బులు ఇచ్చుకోలేని వాళ్ళు, పేదవాళ్ళు. డబ్బులు అడగరు, గురువు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు అనేటటువంటి ఆ విషయం అందరికీ తెలుసు అండి. నా దగ్గరికి సర్వసామాన్యులు అందరూ కూడా వస్తారు సార్. అందరికీ నేను చెప్పడం జరిగింది. అలాగే మొన్న ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నాకు
సీట్ వస్తుందా రాదా అంటే అని చెప్పేసి నా దగ్గర రావడం జరిగింది. మీరు కంపల్సరిగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవుతారు సార్ అని చెప్పి పంపించానండి. అలాగే ఆయన అవ్వారు. గతంలో పెండుని దొరబాబు గారు చెప్పానండి, ఆయన అవ్వారు. గతంలో వంగా గీత గారు చెప్పానండి, ఎమ్మెల్యే అవుతామని చెప్పేసి ఎమ్మెల్యే అయ్యింది. ఇలాగా అన్ని సక్సెస్ సార్. ఏది కూడా అవుట్ అయిన కేసు నా దగ్గర లేదు. అలాగే మన సోదరులందరికీ చెప్తున్నాను, మీలో ఎవరికి ఏ అవసరం వచ్చినా మీకు ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి పెట్టారంటే నేను ఏదైనా రెమెడీ చెప్పి చేశానంటే మాత్రం ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది సార్. నేను మాత్రం సో హ్యాపీ సార్. ఎందుకంటే నా వర్క్ అలాంటిది, నాకున్నటువంటి ఆ అమ్మ యొక్క అనుగ్రహం అలాంటిది కాబట్టి నేను ఏ పని చేసినా సక్సెస్ అవ్వానండి. సో కాబట్టి సక్సెస్ చెప్పాల్సి అంటే మాత్రం 99% నేను సక్సెస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఉంటే సరిపోతుంది. అలాగే మీరెంత ఉన్నతమైన వారు మీ శిష్యులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూశాను మన శిష్య బృందాన్ని. అందరూ కూడా దాదాపు నాకు తెలిసిన వారే. మీ శిష్య బృందం అంతా కూడా, వారంతా కూడా ఎంత ఆధ్యాత్మికంగా అసలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారంటే చెప్పనలవ కాదు. చాలా ఇష్టం నాకు శిష్య బృందం. ఎందుకంటే అంత ఆధ్యాత్మికంగా అంత భక్తిభావంతో ఉంటూ ఉంటారు మీ శిష్యులంతా కూడా. అయితే మీ శిష్యులే అంత ఉన్నతంగా ఉన్నారంటే మీరెంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా, మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మీ శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్భయానంద స్వామిలాగా అనిపిస్తారు నాకు. ఇప్పుడు తుకారాం సినిమా ఐడియా ఉంటే, మీ భక్త తుకారాం సినిమా ఉంది కదా, అందులో లాస్ట్లో ఛత్రపతి శివాజీ పాండురంగడ ఆలయంలో ఉంటే అవతల వేరే దేశం నుంచి దండెత్తి వస్తారు. అది దేవాలయంలో ఒకడే ఉన్నాడు శివాజీ, ఈజీగా యుద్ధంలో ఓడించవచ్చు అనే ఉద్దేశంతో అటు నుంచి దండెత్తి వస్తూ ఉంటారు. ఆ న్యూస్ వస్తుంది వేగుల ద్వారా. వస్తే శివాజీ వెళ్ళబోతే తుకారాం చెప్తాడు, మీరు వెళ్ళక్కర్లేదు, పాండురంగడి కృపా కటాక్షాలు మన మీద ఉన్నాయి, మీరు భగవంతుడికి దండం పెట్టుకుంటూ ఉండండి చాలు, కార్యక్రమం అది జరిగిపోతుందని చెప్పేసరికి శివాజీ గుళ్ళోనే ఉంటాడు. కాకపోతే వచ్చిన సైన్యానికి చాలా మంది శివాజీలు కనపడతా ఉంటారు. అసలైన శివాజీ గుళ్ళో ఉంటాడు. ఆ భగవద్ అనుగ్రహంతో ఆ వచ్చిన సైనికులందరినీ కూడా చాలా మంది శివాజీలాగా కనిపించి పారద్రోలేస్తారనమాట. అంటే ఏంటి ఒక శివాజీ ఉంటాడంటే ఎంతమంది శివాజీలు వచ్చేసారేంటి అని చెప్పి భయపడిపోయి పారిపోతారు సినిమా క్లైమాక్స్ లో. మీరు ఆ సినిమా చూసుంటే ఐడియా ఉంటుంది. అలాగే ఏమిటంటే మీ శిష్య బృందం అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్భయానంద స్వామి లాగా అనిపిస్తూ ఉంటారు నాకు. అంత పరిపక్వత, అంత పరిపూర్ణత, అంత మెచ్యూరిటీ ఉన్నవారు మీ యొక్క శిష్య బృందం అని చెప్పి నేను ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటాను. ఇంత చక్కటి శిష్య బృందాన్ని తయారు చేయడం మీకు ఎలా సాధ్యమైంది అని అడగాలనుకున్నాను మిమ్మల్ని. కొంచెం దాని గురించి వివరంగా చెప్పండి. చాలా జట్లమైన ప్రశ్న వేశారు సార్ రాంబాబు గారు. ఈ ఇంతమందిని ఎలా తయారు చేశారండి అంటే, అది ఒక మాట చెప్పాలంటే మా గురువు గారు అనుగ్రహం అండి. నాదేమీ లేదు. ఆయన నన్ను తయారు చేశారు, నేను వాళ్ళని తయారు చేశాను అంతే. ఎలా తయారయ్యారండి అంటే ఒక్క మాట చెప్తానండి, స్వార్థం లేని గురువు అయి ఉంటే ఏమండి, ఇది మాత సత్యం అండి. స్వార్థం లేని గురువు అయి ఉండుంటే, అలాగే పిసినాతనం లేని శిష్యులు అయి ఉండుంటే, అర్థమైందండి. శిష్యులకి పిసినాతనం ఉండకూడదు, గురువుకి ఆశ ఉండకూడదండి. ఈ రెండు ఎదురైతే ఇక ప్రపంచంలో వాళ్ళిద్దరికి ఎదురు లేదండి. వీళ్ళతో దూరమైనా ప్రయాణం చేయగలుగుతారు సార్. అలాంటి పిల్లలు నాకు దొరికారు సార్. అలాంటి పిల్లలు నాకు దొరకబట్టి నాకు ఆశ అనేది లేదండి జీవితంలో. మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే, ఇది చేస్తే నాకు ఏమిటి అనేది ఎప్పుడూ లేదు సార్. ఎప్పుడైనా సరే మీరు నా మీద మీరు పరీక్ష కూడా పెట్టుకోండి కావాలనుకుంటే. నేను చెప్తున్న మాట, ఆశ అనేది కనుక మనం వదిలేస్తే సార్ ఎవరైనా ఈ పని చేయగలుగుతారు సార్. 10 మందికి జ్ఞానాన్ని పంచిపెట్టాలి, విద్యాదానాన్ని ఇవ్వాలి. లౌకిక దానాన్ని ఇస్తే ఎవరికి మనం తృప్తి పరచలేమండి. కోట్లు ఇవ్వండి, తృప్తి ఉండదండి. కానీ విద్యను ఇవ్వండి, ఆ విద్యని ఉపయోగించుకొని వాళ్ళు కోట్లు సంపాదించుకోగలుగుతారు సార్. విద్యావాన్ సర్వత్ర పూజయేత్ అన్నారు పెద్దలు. అటువంటి విద్యాదానం చేయడం అన్ని దానాల కన్నా కూడా చాలా గొప్పది. అటువంటి విద్యాదానం నిస్వార్థంగా ఆశ లేకుండా చేయగలిగిన నాడు నేనే కాదు సార్, ఏ గురువు గారైనా కూడా అలాగే చేయగలుగుతారు. అలాగే మరి మాకు శిష్యులు దొరకడం కూడా నా అదృష్టం అనుకోవాలండి. అలాంటి శిష్యులు దొరకడం, మరి మా పిల్లలు కూడా అలాగే అనుకుంటూ ఉంటారు, మాకు ఇలాంటి గురుగారు దొరకడం మా అదృష్టం అని చెప్పి మా పిల్లలు అనుకుంటుంటారు.
అందరికీ కూడా ముఖ్యంగా మా శివగాడు నాకు ఆ నాకు శిష్యుడిగా నా దగ్గరికి వచ్చి వాడు మాకు గురువు అయ్యాడండి. అంటే భజన తాళాలు నాకు పూర్వం వచ్చేవి కాదు సార్. భజన చేయడం అన్ని విద్యలు నాకు వచ్చాయండి. ఒక భజన చేయడం రాదనమాట అండి. ఒక వెళ్తూ ఉండిపోయింది నాకు. దానికోసం వాడు వచ్చిన తర్వాత గమనించి గురుగారు మీకు భజన నేర్చుకొని నేర్పుతానని చెప్పి వాడు నాకు భజన నేర్పాడండి. వాడు శిష్యుడే వచ్చి గురువు అయ్యాడు సార్ నాకు. కానీ ఆ భజన కూడా ఈ రోజు మేము చేయగలుగుతున్నామండి. ఇదంతా కూడా మేము ఒక కుటుంబంగా, మేము గురు శిష్యులు అనుకుంటలేదు సార్, ఒక కుటుంబంగా మేము అసలు వెళ్ళిపోతున్నాం. ఈ రోజు నేను అలా ఉన్నాను కాబట్టి సుమారు 200 మంది పైగా నేను ఈ యొక్క గురు మంత్రోపదేశాలు వాళ్ళకి ఉపదేశం చేసి నా ఆశ్రమానికి సభ్యులుగా చేర్చుకున్నానండి. ఇవాళ మా ఆశ్రమంలో 200 మంది సభ్యులు ఉన్నారు సార్. మీరు ఎప్పుడైనా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణానికి కనుక మా పీఠానికి వస్తే నా 50 మంది శిష్యులందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఆషాఢ మాసంలో వస్తారండి పీఠానికి. వాళ్ళందరూ కూడా రోజు శ్రీ రామనామాన్ని నా దగ్గర ఉపదేశం తీసుకొని జపం చేసుకుంటూ ఉన్నారు. అందుకని వాళ్ళందరూ అభివృద్ధి పొందుతున్నారు, దినదినాభివృద్ధి వాళ్ళు పొందుతున్నారు. నేను నిస్వార్థంగా వాళ్ళకి ఉపదేశం చేసి పావలు ఆశించకుండా వాళ్ళకి నా సేవని, నా శరీరాన్ని, నా విద్యని వాళ్ళ కోసం అవసరమైతే నా డబ్బులే ఖర్చు పెట్టి వాళ్ళకి విద్యాభ్యాసం చేస్తూ ఉన్నానండి. ఇది మాత్రం భగవంతుని యొక్క సముదానంలో చెప్తున్నాను నేను. కాబట్టి ఇలాంటి సేవ నాకు చాలా అదృష్టం చేయడానికి. అందుకనే నా పీఠం దినదినాభివృద్ధి పొందుతుందని నా విశ్వాసం సార్. చాలా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ఈ మెసేజ్ తో మన శివ జన్మ ధన్యమైపోయింది. చాలా గొప్పగా చెప్పారు మీ శిష్య బృందం అందరి గురించి, అలాగే ప్రత్యేకించి శివ గురించి. చాలా ఆనందంగా ఉంటుంది మీ శిష్యులను చూస్తే ఎప్పుడైనా కానీ నాకు. సరే, మన ఇంటర్వ్యూ చాలా సీరియస్ గా కొనసాగుతుంది. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. వీరలక్ష్మి గారు తెలుసా మీకు? బాబు అయ్యా, బాబు శిష్యరత్నమా? ఏ వీరలక్ష్మి గారి గురించి అడిగారు బాబు మీరు? నాకు తెలిసిన వీరలక్ష్మి లేకపోతే మీకు తెలిసిన వీరలక్ష్మి ఎవరైనా ఉన్నారా అండి? బాబు అదేదో తెలియజేస్తే మరి పూర్తిగా చెప్తానండి. లేకపోతే మరి మా ఇంట్లో వీరలక్ష్మి ఉంది, మరి మా గృహిణి పేరు వీరలక్ష్మి గారే, మా సతీమణి, మా అర్ధాంగి, మా సహజీవనం, మా సహభాగం. అవునండి, నేను అడిగింది కూడా వారి గురించే. కాకపోతే ఇటు నుంచి అడగాల్సింది అటు నుంచి అడిగాను, అంతే తేడా. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఇప్పుడు మీ మిస్సెస్, మీ సతీమణి, అదే మీ శిష్య బృందం అంతా మిమ్మల్ని గురువు గారని, వారిని గురువమ్మ గారని పిలుస్తూ ఉంటారు. నేను అక్కయ్య గారని పిలుస్తూ ఉంటాను. ఆవిడ మీకు అర్ధాంగిగా దొరకటం మీరు ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి ఎన్నో రకాల పుణ్య కార్యక్రమాలు చేసి మీ యొక్క పూర్వజన్మ సుకృతం వల్లే మా అక్కయ్య గారు మీకు దొరికారని మా స్ట్రాంగ్ ఫీలింగ్. మీరేమంటారు? అయ్యా బాబు, బావమర్ది గారు, దేవుడిచ్చిన బావమర్ది గారు, నేను ఈ మాట ముందు చెప్పిన మెసేజ్ లోనే చెప్పాను. కాకపోతే అది నెట్ ప్రాబ్లం ఏమో సగమే రికార్డ్ అయ్యింది. మళ్ళా మీరు అదే అడిగారు కాబట్టి మళ్ళా చెప్తున్నానండి. నేను 100% ఒప్పుకుంటున్నాను బాబయ్య. ఈ అభివృద్ధి అంతా మీ అక్కయ్య గారిదే, నాది కాదండి. నా ఆవిడ యొక్క తెలివితేటలు, ఆవిడ యొక్క సమర్థత, ఆవిడ యొక్క ఉదార గుణం, ఆవిడ యొక్క మరి ఆ బంధువుల్ని శిష్యుల్ని ఆదరించేటటువంటి ఆదరణ గుణం, ఇవన్నీ కలిపి నాకు ఈ వ్యాలీ కీర్తిని తీసుకొచ్చాయండి. ముమ్మాటికి నా విజయానికి, నా జీవితానికి, నా భరోసాకి అంతటికీ కూడా పూర్తి భరోసా మీ లక్ష్మి అక్కయ్య గారేనండి. నాది ఏమీ లేదు సార్. నాకు అసలు లౌకికమైన తెలివితేటలు నాకు అసలు తెలియదండి. ఎవరితో ఎలా మాట్లాడుకోవడం తెలియదు. సంసార జీవితంలో ఎలా మసులుకోవాలో కూడా నాకు తెలియదండి. కేవలం నాకు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి తెలివే తప్ప లౌకిక తెలివి అన్నది అసలు లేదండి. అందరూ కూడా నన్ను అలాగే అంటారు. ఈ కీర్తి అంతా కూడా మీ అక్కయ్య గారు తెలుసా. ఆ వీరలక్ష్మి గారికి మరి మీ తరపున కూడా నాకు సమర్థత ఇచ్చారు కాబట్టి మెనీ థ్యాంక్స్ అండి. మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సంతోషం అండి, నిజం ఒప్పుకున్నారు. పక్కనే ఉన్నట్టున్నారు, చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పారు. ఎనీవే, ఇంతవరకు మీ ప్రొఫెషన్ గురించి మన ఇంటర్వ్యూ కొనసాగింది. మన స్వర్మాధురి గ్రూప్లోకి వద్దాం. అసలు మన స్వర్మాధురి గ్రూప్ గురించి మీరు ఎలా విన్నారు, ఎవరి ద్వారా జాయిన్ అయ్యారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఇటువంటి విషయాలు చెప్పండి. ఫస్ట్ గ్రూప్ గురించి ఎలా విన్నారు, ఎవరు జాయిన్ చేశారు మిమ్మల్ని, ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది చెప్పండి సార్. గతంలో 2021లో విజయలక్ష్మి గారును మన గ్రూప్ లోనే ఉండేవారు. ఒక ఆవుల రాంబాబు గారు అని సింగర్ ఒక ఆయన.
వాళ్ళిద్దరూ కూడా మా గొల్లపురోలు గ్రామానికి సప్తాహ కార్యక్రమానికి వచ్చారండి. గొల్లపురంలో మా శివాలయంలో చేసేటువంటి కార్యక్రమం. అప్పుడు నేను సప్తాహ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నాను అక్కడ. ఆ సందర్భంగా వాళ్ళు ఆ భజన కార్యక్రమానికి వచ్చారండి వాళ్ళిద్దరూను. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ అయిపోయిన తర్వాత నేను అక్కడ పరిచయం చేసుకున్న వాళ్ళని మా పీఠానికి తీసుకొచ్చాను. వాళ్ళిద్దరిని, రండమ్మా మాకు పీఠం ఉంది చూడండి అని వచ్చారు. వచ్చి ఒక గంట 2 గంటలు మా ఇంట్లో ఉన్నారు. కాసేపు ఇక్కడ భజన చేశారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారండి. ఇంకా అయిపోయింది అనుకున్నాను నేను. తర్వాత ఒక నెల రోజులు పోయేసరికి గ్రూప్లో అది నా ఫోన్లో స్వరమాధురి గ్రూప్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఏంటి ఇది అని చెప్పి చూస్తే అసలు నా పేరు కూడా ఉంది, యాడ్ చేసేవాడిని ఉంది. ఏంటి గ్రూప్ ఏంటి, అసలు నా పేరు ఎవరు యాడ్ చేశారని చూసేసరికి ఆవిడ విజయలక్ష్మి గారి పేరు కనిపించింది అనమాట అండి. ఆవిడ యాడ్ చేశారని చెప్పేసి అప్పట్లో పెట్టారు. పెడితే నేను వెంటనే ఫోన్ చేశానండి. విజయలక్ష్మి గారికి ఫోన్ చేసి, ఏంటమ్మా ఇది గ్రూప్ ఏంటి, నువ్వు నా పేరు పెట్టు, ఏంటి విషయం అంటే, ఏమన్నది ఇది భక్తి గ్రూప్ అండి, రోజుగా పాట పాడి పెట్టాలి దేవుడి మీద అంటే, మీకు ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి పెట్టాను, మీ పేరు యాడ్ చేశానని చెప్పేసి ఆవిడ అన్నారు. ఫోన్లను దాంట్లో పోయేదే ఉందిలే, పాటే కదా పాడి పెడతావులే అంటే నేను అన్నాను. అలా కంటెస్ట్ అయిపోయింది సార్. అప్పటి నుంచి కూడా 2021 నుంచి కూడా నేను ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే అప్పట్లో మన గురువు గారు ఉమామహేశ్వరరావు గారికి నేను కూడా ఫోన్ చేయడం జరిగిందండి ఇండివిజువల్ గా. మరి గ్రూప్ అడ్మిన్ కాబట్టి ఆయనతో పరిచయం పెంచుకుందాం అని చెప్పేసి నేను ఫోన్ చేసి మాట్లాడేవాను. ఆ మాటల తర్వాత ఆయన రోజు ఫోన్ చేసి మాట్లాడేవారు. అలా స్నేహం కూడా పెరిగింది. అక్కడి నుంచి కంటిన్యూగా మేము ఇందులో పెట్టేవాళ్ళం అండి. అప్పటి నుంచి కూడా నేను జాయిన్ అయ్యాను. ఈ గ్రూప్ గురించి అలా తెలిసిందని నాకు పరిచయం అయింది. అప్పటి నుంచి నేను మరి మానకుండా ఇందులో రోజు పాట పెడుతున్నాను. ఏదైనా బాగా బిజీగా ఉన్నప్పుడు ఒక రోజు పెట్టలేకపోతున్నాను. ముఖ్యంగా విశ్లేషణ చెప్పలేకపోయేవానండి నేను, ఎందుకంటే నాకు అంత టైం దొరకక విశ్లేషణ చెప్పలేకపోయేవాను సార్. కానీ నేను చెప్పలేకపోయినా కూడా నన్ను ఎవరు కూడా ఏమీ అనలేదు, నన్ను గౌరవించారు, మర్యాదగా నన్ను ఆప్యాయతగా చూశారు. కాబట్టి నేను ఈ రోజు కూడా గ్రూప్ లో కొనసాగుతున్నానండి. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీరు మన స్వరమాధురి గ్రూప్లో చాలా సీనియర్ సభ్యులు. మీరు జాయిన్ అయినప్పుడు, ఇప్పుడైతే మీరు 21లో జాయిన్ అయ్యానన్నారు కదా, అప్పుడు ఎలా ఉంది గ్రూపు, ఇప్పుడు ఎలా ఉంది అనుకుంటున్నారు? మంచి ప్రశ్న అడిగారు సార్. ఎందుకంటే ఏమంటే పచ్చి మామిడికి ఎలా ఉంటుంది, మామిడి పండు ఎలా ఉంటుందండి? అప్పుడే కాసిన కాయ పుల్లగా ఉంటుంది, ఒగరుగా ఉంటుంది, అవునా? అది కొద్ది రోజులు పరుగు వచ్చిన తర్వాతే అది బాగా తీపొక్కుద్ది. బాగా ముదిరింది అనుకోండి, పండింది అనుకోండి, మధురంగా ఉంటుంది. అలా ఏంటంటే స్వరమాధురి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అంటే, అప్పుడు ఏదో 60 మంది 40 మందితో ఉండేది స్వరమాధురి. ఏమని 40 మంది 50 మందితో ఉండే స్వరమాధురిలో కొంతమంది పాడేవారు, కొంతమంది పాడలేకపోయేవారు. ఏదో తక్కువగా బాగా పెడితే 20-25 మంది పెట్టేవారు. పలసగా ఉండేదండి. దాంతో పాటుగా అప్పుడేమో మెయింటెనెన్స్ లో కూడా కొంచెం ఇబ్బంది వచ్చేదండి. అప్పట్లో రెడ్డి గారు అని ఒక ఆయన ఉండేవారు అధ్యక్ష స్థానంలో. ఆయన వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది వచ్చినట్టుగా నాకు అనిపించింది. సరే అదే ఉంటుందిలే, మనం ఏం చేయగలం అన్నట్టుగా నేను కూడా పట్టించుకునేవాడిని కాదు. తర్వాత కాలాంతరంలో ఆయన మానేయడం జరిగింది. తర్వాత మళ్ళా ఒకరు పెరగడం, జాయిన్ అవ్వడం, గ్రూప్ ఎదగడం ఎంత బాగా జరిగింది సార్. అది కాస్త 21 నుంచి 23 వచ్చేసరికి మరి అధ్యక్షుల వారు, ఇప్పుడున్న అధ్యక్షుల వారు చౌదరి గారు రావడం, ఆయన ఎంబడి అంటే సుగంధ వారు మీరు జాయిన్ అవ్వడం, ఈ యొక్క విధానంలో వచ్చిన తర్వాత కొత్త ఆలోచనలు రావడం, ఇదంతా కూడా స్వరమాధురి దినదినాభివృద్ధిగా అంటే 2021లో మొలకెత్తిన మొక్క 24 వచ్చేసరికి పువ్వులు పాసి చక్కగా పళ్ళు కాసిన మామిడి చెట్టులాగా కలకలాడుతుందంటే ఈ రోజున సుగంధం వారి యొక్క పిలుపు మేరకే ఇంత 400 మంది జనం ఈ రోజున స్వరమాధురిలో ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నానండి. అంటే నేను మీ వాళ్ళు పెరుగుతుందని చెప్తున్నాను అనుకోకండి, యథార్థంగా నాకు అనిపించిన వాడు చెప్తున్నాను. చౌదరి గారు మీరు చేసే కృషి వల్లే ఈ రోజు స్వరమాధురి ఇంత 3 పూలు 6 కాయల్లాగా ఉంది సార్. చాలా బాగుంది. ఇప్పటికీ కూడా అస్థిమస్కాంతులు సార్. చాలా అభివృద్ధిగా ఉంది సార్. ఉమామహేశ్వర గారు మొదలెట్టినటువంటి ఈ గ్రూపు ఈ రోజున ఇంత ఎదిగిందంటే ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి సార్. చాలా సంతోషం అండి. ఎందుకంటే మన సభ్యులందరం కూడా ఆనందించాల్సిన విషయం ఇది. ఎంత అభివృద్ధి పదంలో కొనసాగుతుంది మన స్వరమాధురి గ్రూపు. అయితే
మన గ్రూప్ వ్యవస్థాపకులు బొంతు ఉమామహేశ్వరరావు గారు, అడ్మిన్గా నేనున్నాను, అలాగే అధ్యక్షులుగా చౌదరి గారు ఉన్నారు. మేము ముగ్గురం కూడా ఈ గ్రూప్ను సవ్యంగానే నడిపిస్తున్నామని మీరు భావిస్తున్నారా? ఈ ప్రశ్న జవాబు మొన్న జరిగిన సమావేశంలో నేను ఆల్రెడీ చెప్పేశాను సార్. మీ ముగ్గురు గ్రూప్ ఎటువంటి వారు అనే మాట ఆవేళ చెప్పేశాను నేను. ఎందుకంటే ఫౌండర్గా ఉమామహేశ్వరరావు గారు బ్రహ్మస్వరూపంగా మరి గ్రూపునికి కాస్త పెట్టుబడి పెడుతూ ఖర్చులకి వెనకాడకుండా మరి అవసరమైన ఖర్చులు కూడా జంకకుండా నేనున్నాను చెయ్యండి కార్యక్రమాలు అంటూ చౌదరి గారు రూపాయి పాపాయి ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చి మరి పోషకకర్తగా విష్ణు స్వరూపంగా ఆయన మరి అలాగే ప్రజలందరినీ కూడా మన సభ్యులందరినీ కూడా తమ వాక్చాతుర్యంతో అంటే మీ మాటల మాయాజాలంతో ముగ్ధులు చేసి మమ్మల్ని మేము మర్చిపోయి మేము లేకుండా అయిపోయామా అన్నట్టుగా లయం చేసేటటువంటి కర్తగా మీరు శివుడుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మీరు ముగ్గురు త్రిమూర్తులుగా ఈ గ్రూప్ ఒక కలపవృక్షం అంటే అర్థమైందండి. ఎప్పటికీ నశించిపోనది, కోరిన కోరికలు తీర్చేది, అందరికి సంతోషాన్ని ఇచ్చేది, రోజు భగవంతుని యొక్క నామ సంకీర్తన చేసుకునేటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించేటటువంటి కల్పవృక్షం అనే ఈ స్వరమాధురి గ్రూపుకి మీరు ముగ్గురు ముమ్మూర్తులుగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టే ఈ రోజున 40 మందితో ఉండేటటువంటి ఈ యొక్క స్వరమాధురి గ్రూపు 400 మందితో ఈ రోజున ఇంత కలకల్లాడుతుంది అంటే కారణం మీరు ముగ్గురే సార్. అందులో ఎటువంటి తేడాపాడా లేదు, ఎటువంటి అనుమానము లేదు. మీ ముగ్గురికి కూడా నా తరఫున చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. గురువుగారు చాలా అద్భుతంగా వర్ణించారు. అలాగే మరి మన స్వరమాధురి 3వ వార్షికోత్సవం జరుపుకున్నాం కదా, ఈ నెల 15వ తారీఖున సత్పల్లిలో జరిగింది. ఈ ప్రోగ్రాంకి మీరు కూడా వచ్చారు, కాస్త లేటుగా వచ్చారు. కాకపోతే ఆ ప్రోగ్రాంకి దాదాపు 250 నుంచి 300 మంది దాకా సభ్యులు అటెండ్ అయ్యారు, హాజరయ్యారు. మన సభ్యుల్లో ఇంత స్పందన ఉంటుందని మీరు అసలు ఎప్పుడైనా ఊహించారా? ఈ స్వరమాధురి వార్షికోత్సవ సమావేశ కార్యక్రమాన్ని గురించి మీరు వేసిన ప్రశ్న నేను ఊహించాను అని కదా అడుగుతున్నారు సార్. నేను ఊహించడం కాదండి, ఆశించానండి. ఇలా జరగాలని, ఇంతమంది రావాలని నేను ఆశించాను సార్. ఆశించినందుకే అంతమంది వచ్చారు. మా తల్లి మా లలితమ్మ నేను ఏదైనా ఆశిస్తే తప్పకుండా నెరవేరుస్తుంది సార్. నేను కేవలం ఆశించాను గ్రూప్ దినదినాభివృద్ధి అవ్వాలని, ఎక్కువ మంది రావాలని, కార్యక్రమం బాగా జరగాలని. అందుకనే నేను ఎప్పుడు ఒక్కరినో వచ్చేవాడిని కూడా 7 నెంటపెట్టుకుని వచ్చాను సార్. నేనే 7 నెంటపెట్టుకు వస్తే నాకులాగా నలుగురు నెంటపెట్టుకు వస్తే అక్కడ 400 మంది అవ్వాలనే ఉద్దేశంతో వచ్చాను సార్. అది నేను ఊహించింది కాదు, ఆశించింది, అనుకున్నదే. అలాగే జరిగింది సార్. ఎందుకంటే రవిగాంచలేని చోటు కవిగాంచగలడని మేము ముందే ఊహించగలం సార్. ఎందుకంటే కవులం కదా, కాస్తో ఇలా జరుగుద్ది అనేటటువంటి విషయం మాకు ముందే తెలుసు సార్. చాలా ఆనందం. అనుకున్నట్టుగా జరిగింది, అనుకున్న దానికన్నా అధికంగా జరిగింది. కాకపోతే మేము లేటుగా వచ్చాము అనేటటువంటి బాధగాత్రం మాకు మిగిలిపోయింది. అది కూడా లేటుగా రావడం కేవలం కారణం నేను అంత దూరం అనుకోకపోవడమే కారణం అండి. లేకపోతే రాత్రి బయలుదేరే వాళ్ళు మేము ఉదయం చేసి 6 గంటలకు బయలుదేరితే 1 గంటకు అక్కడ రావడం జరిగింది సార్. అది కూడా నేను కొంచెం మెక్కుకుంటూ రావడంలో కొంత లేట్ అయ్యింది. కాళ్ళు ఇబ్బంది వల్ల రాలేకపోయినా తొందరగాను. మరి దానికైతే నాకే బాధగా ఉంది సార్. మరి అయినా సరే మేము లేటుగా వచ్చినా మాకు లేటెస్ట్గా మంచి సమయాన్ని ఇచ్చి ఎవరికేమైనా సమయం మాకు ఒక 5 నిమిషాల సమయం ఇచ్చి మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు మరి అలాగే అధ్యక్షుల వారికి కూడా ఆవేళ ధన్యవాదాలు చెప్పుకున్నాను. మరి ఈరోజు ఈ పక్షంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. చాలా సంతోషం అండి. మీరు మంచి రచయితలు, కథలు, కవితలు, పాటలు, కీర్తనలు మొదలగు అన్ని రకాలు కూడా రచించగలిగి ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నటువంటి చాలా గొప్ప రచయిత మీరు రచించిన పాటలు, నిర్భయ గీతాలు మన స్వరమాధురి గ్రూప్ సభ్యులు పాడుతున్నారు కదా. రోజుకు 4-5 పాడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే, నేనైతే వింటున్నాను, పాడుతున్నారు. ఆ పాటలు మీరు వింటూ ఉంటారు. అవి వింటూ ఉంటే మీకు కలిగే ఆనందం మాకు ఒకసారి వివరించండి. అయ్యా నమస్కారం అండి, మంచి ప్రశ్న అడిగారు. కదలి ఖజూరది ఫలముల కన్నను అన్నాడే అన్నమాచార్యులు వారు. ఆ ఫలముల కన్నా, ఖర్జూర పళ్ళు కన్నా, తేనె మాధుర్యం కన్నా తింటే ఏ ఆనందం కలుగుద్దో అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తున్నాను సార్. నా పాట మరి అంతమంది నోట వినబడుతూ ఉంటుంటే
నా పాట అంతమంది నోట వినబడుతూ ఉంటుంటే నా మనసు అనే సముద్రం ఉప్పొంగి పౌర్ణమి నాడు ఉప్పొంగిపోయేటటువంటి కెరటాల్లాగా నాలో సంకల్పాలు రేకెత్తిస్తూ ఉన్నాయి సార్. ఇంకెంతకన్నా నేను ఏం చెప్పగలను అందుచేత మరి మీరు వేసిన ప్రశ్నకి జవాబు నేను చెప్పలేకపోతున్నాను సార్. చాలా ఆనందంగా ఉంది సార్. ఆ మాటకి ఇంక దాని ఆనందాన్ని వర్ణించడానికి అవధులు లేవండి. చాలా సంతోషం అండి. అలాగే వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా పాట వినిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గ్రూప్ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం సార్. చాలా చాలా అంటే ఆనందంగా ఉంది సార్ ఈ యొక్క పాటలు ఆలకించడం వల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ. మన స్వరమాధురి గ్రూప్ అభివృద్ధి కోసం ఇంకా ఏమైనా కొత్త కార్యక్రమాలు చేపడితే బాగుంటుందా? మీ సూచనలు సలహాలు ఏమన్నా ఇవ్వగలరు అని అడగాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇదివరకంటే పాట పాడేవాళ్ళు మొదట్లో విశ్లేషణ చెప్పేవారు, తర్వాత సండే టాస్క్ అని ఒకటి పెట్టాము, తర్వాత పోయిన సంవత్సరం దసరాకి 9 రోజులు కూడా గిఫ్ట్లు పెట్టి మన చౌదరి గారు స్పాన్సర్ చేశారు. అప్పుడు ఆ గిఫ్ట్లు ఇంటింటికి తిరిగి ఇచ్చాము గిఫ్ట్లు. అలాగే మరి లాస్ట్ ఇయర్ శివగానానంద లహరి అని 4 రోజులు పాటలు పాడించి గిఫ్ట్లు ఇచ్చాము, ప్రశంసా పత్రాలు ఇచ్చాము మన సభ్యులందరికీ. అలాగే రీసెంట్గా మొన్న దేవి గానానంద లహరి అని శ్రావణ మాసంలో అలాగే మరి దాదాపు 300 మందికి ప్రశంసా పత్రాలు చేయించి ఇచ్చాము. సండే టాస్క్ ఒకటి నిర్వహిస్తున్నాము, వారం వారం గిఫ్ట్ ఇస్తున్నాము. అలాగే మరి ఇందులో లేటెస్ట్ డెవలప్మెంట్ ఓపెన్ హార్ట్ విత్ సుగంధం అని కొత్త కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది 5వ వారం నడుస్తుంది దిగ్విజయంగా. అందరూ కూడా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు, సక్సెస్ అయింది. ఇలాగ ఇంకా ఏదైనా కొత్త కార్యక్రమాలు చేపడితే బాగుంటుందా? మీకు ఏదన్నా ఐడియా ఉంటే, మీ సలహా సూచన ఏమైనా ఉంటే తెలియజేయండి. రాంబాబు గారు, మీరు అడిగారు కాబట్టి ఇదే మాట నేను గతంలో కూడా ఒకసారి మీతో అన్నాను. పాటలు రోజు పెడుతూ ఉన్నారు, కరెక్టే, ఓకే. కాకపోతే ఒక విషయం ఏంటంటే సోమవారం ఈశ్వరుడి పాటలు పెట్టండి, మంగళవారం ఆంజనేయ స్వామి పాటలు పెట్టండి అంటే వారానికి ఒక దేవుడి కింద మనం విభజించి పెట్టుకునే కంటే మనం షరతులు ఏమీ లేని విధంగా పాటలు పాడించాలనేది నేను అనుకుంటున్నాను సార్. అంటే ఈ పాటే పాడాలి, ఈరోజు ఈ పాటే పాడాలి అనేది మనం అనక్కర్లేదు. ఏ రోజైనా దేవుడి రోజే మనం పెట్టుకున్నామే తప్ప సోమవారం శివుడిదని, మంగళవారం వీడిదని, బుధవారం వాళ్ళదని పెట్టుకున్నామే తప్ప సర్వకాల సర్వావస్థలు భగవంతునివే. కాబట్టి ఏ రోజు ఎక్కడ ఎప్పుడైనా సరే ఏ పాట అయినా పాడుకునే వెసులుబిలిటీ పెట్టండి సారు. అలాగైతే బాగుంటుంది అని నా అభిప్రాయం. రెండోది, ఆదివారం వచ్చేసరికి ఫ్రీగా వదిలేయాలి సార్. ఆదివారం సెలవు అంటే ఎలాంటి సెలవు అంటే ఈ ప్రతి మనిషిలోనూ ఒక కళ ఉంటుందండి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ ఉంటుంది. ఎవరిలో ఏ కళ ఉందో ఆ కళని ఆదివారం రోజున ప్రదర్శించుకునే అవకాశం కల్పించండి సార్. ఆదివారం టాస్క్ పెట్టి దాంట్లో మనం బంధించేసి కంటే మీరు ఒక పాట ఇచ్చి ఈ పాట అందరూ పాడండి అని కంటే ఆదివారంలో మీ ఇష్టం వదిలేయండి సార్. వదిలేస్తే పాట పాడేవాళ్ళు పాట, పద్యం చెప్పేవాళ్ళు పద్యం, ఊసాడేవాళ్ళు ఊసు, మాట్లాడేవాళ్ళు మాట, ఎవరిలో ఏ కళ ఉందో ఆ కళను ప్రదర్శించమనండి. ఆదివారం పూట అందరూ ఆనందంగా చూద్దాం. ఎందుకంటే మరి ప్రతిరోజు మనం గ్రూప్ పాటల మధ్యలో ఏ వీడియో అన్నా కానీ ఏ మాట మంచి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కనీసం ఆదివారం మనం ఫ్రీగా వదిలిపెట్టి ఎవరు ఇష్టం వచ్చిన ప్రోగ్రాం వాళ్ళు పెట్టుకోమంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఇదే జరగాలని నా వాదన కాదు, నన్ను అడిగారు కాబట్టి నా సూచనది అలాగైతే బాగుంటుంది. ఇకపోతే కొత్తగా అభివృద్ధి కోసం ఏం చేయాలంటే ఏం అక్కర్లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీరే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా మించి ఇంకేమి ఉండవని నా అభిప్రాయం అండి. మీరు ఇప్పటివరకు పెట్టిన కన్నా ఈ ఆదివారం పూట పెట్టేటువంటి ఒక ఇంటర్వ్యూ కార్యక్రమం అనేది చాలా యాడ్సప్ అండి. ఎందుకంటే వారానికి ఒక విషయం అని మనం తెలుసుకోగలుగుతున్నాము. ఇది చాలా చాలా హైలైట్ కార్యక్రమం అండి. ఇంతకన్నా మీకు గొప్ప ఆలోచన మేమేమి ఇవ్వలేము. ఇదే చాలా బాగుంది, ఇలాగే కంటిన్యూషన్ చేయండి. ఆదివారం మాత్రం నేను అన్నట్టుగా వీలైతే చెయ్యండి సార్. ఇకపోతే ఎవరు విశ్లేషణ వాళ్ళ కింద వాళ్ళు చెప్పడం వల్ల కూడా మనకి ఆ గ్రూప్కి సాయం అవుతుంది. ఇది కనిపెట్టిన వాళ్ళు కూడా చాలా తెలివితేటలకే కనిపెట్టారండి. లేకపోతే రోజు 40 మందికి 50 మందికి విశ్లేషణ చెప్పలేక ఇబ్బంది పడేవారు. ఇది మాత్రం చాలా బాగుంది సార్. ఇంకా అలాగే ఏదైనా గ్రూప్ లో సులువైన మార్గాలు ఏమైనా ఉంటే మీరే కనిపెట్టగలరు. అది మాకు అంత తెలివితేటలు ఉండవు సార్. మీరు వేసిన ప్రశ్నకి నాకు తోచిన సమాధానంగా
ఈ సూచన నేను చేశాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, చక్కటి సలహాలు ఇచ్చారు. కాకపోతే మన గ్రూప్లో ఈ వారం ఈరోజు ఈ దేవుడి పాటే పాడాలి, ఈ వారం ఇలా పాడాలని చెప్పి కండిషన్ ఏం లేదు, ఎవరు పెట్టలేదు. ఎవరికి నచ్చిన పాటలో వాళ్ళు పాడుతూ ఉంటారు. కాకపోతే పర్టికులర్గా సండే మాత్రం ఏదన్నా ఒక పాట ఇచ్చి, అంటే ఒకే పాటని ఎవరు ఎలా పాడతారు అనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ పాట అందరూ నేర్చుకొని పాడతారని ఒక రోజు 2 రోజుల ముందుగా అందరికీ తెలియపరిచి అలా చేస్తున్నాము. ఓకే, అంటే రెగ్యులర్గా పాడే పాట ప్రత్యేకంగా ఇలాగా ఈ దేవుడి పాట మాత్రమే పాడాలని రూల్ అయితే మన గ్రూప్లో ఏం లేదండి. ఇక సండే విషయంలో మీరు చెప్పినట్టుగా ఫ్రీగా వదిలేసి ఎవరి టాలెంట్ వాళ్ళు బయట పెట్టాలి ఓ సలహా ఇచ్చారు. తప్పనిసరిగా మన చౌదరి గారు, మన గురువు గారు, అది ఉమామేశ్వర గారు, నేను, అలాగే మీలాంటి వారు మన కొంతమంది పెద్దలతో ఆలోచించి దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటామండి. తప్పనిసరిగా చాలా సంతోషం. అలాగే నేను ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నిర్భయ వేదం అని చెప్పేసి. యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు చూసినా కానీ మీరు ఏదో ఒక తీర్థయాత్రల్లో ఉంటూ ఉంటారు. మీ చుట్టూ ఒక 10 మందో 20 మందో 30 మందో మీ శిష్య బృందం, లేదంటే ఇంకా మీ గ్రామస్తులు, లేదంటే చుట్టుపక్కల వారు, కొంతమంది మీరు తీసుకెళ్ళిన వారు మీతో పాటుగా అక్కడ ఆ స్థల పురాణం గురించి, లేదంటే మీరు ఏదన్నా ఒక క్షేత్రంలో ఉంటారు, ఏ కాశీలోనో గయాలోనో ఎక్కడో ఒక చోట ఉంటారు. అక్కడ ఆ స్థల పురాణం గురించి చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు వీడియోస్. మీరు అంటే రెగ్యులర్గా మీరు తరచుగా మీరు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. నేను అడగాలనుకున్నది అదే, అలా చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? అంటే మీరే తీసుకెళ్తా ఉంటారా ఈ బృందాలన్నింటినీ, తీర్థయాత్రలో తీసుకెళ్లే కార్యక్రమం చేపడతా ఉంటారా? రాంబాబు గారు, తీర్థయాత్రల విషయానికి వస్తే అది నాకు ఒక వినోదం సార్. వినోదం అంటే ఎలా అలవాటు అయిందంటే, మా నాన్నగారు నా బాల్యం నుంచి కూడా టూరిస్ట్ బస్సులు వేసేవారండి. కాశీరామేశ్వరం బస్సులు నడిపేవారు. అప్పటి నుంచి కూడా నేను 8వ సంవత్సరం వయసు అప్పటి నుంచి కూడా ఆయన కూడా తిరిగేవాడిని. అప్పటి నుంచే నాకు బాగా తీర్థయాత్రలు అంటే బాగా ఇంట్రెస్ట్ అయింది అనమాట అండి. ఈ వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా తిరగడం మొదలు పెట్టాను. ఇప్పటికి నేను కాశీ అనే పుణ్యక్షేత్రం 48 పర్యాయాలు వెళ్ళాను సార్. కాశీ యాత్రకి 48 పర్యాయాలు వెళ్ళాను. ఇంకా వెళ్తూనే ఉంటారు. వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి. ఉన్నంతకాలం కూడా ప్రతి సంవత్సరం కాశీ ఒకసారి వెళ్ళాలి అనేటటువంటి కోరిక అండి నాకు. ఈసారి నా ఉద్దేశం ఏంటంటే, నేను ఏదైతే అనుభవిస్తూ ఉన్నానో ఆ అనుభవం, ఆ ఆనందం నాతో పాటుగా 10 మంది కూడా అనుభవించాలి అనే కోరిక అండి నాకు. ఆనందం 10 మందికి పంచిపెట్టాలి. మన దుఃఖాన్ని ఉంటే ఎవరికి చెప్పకూడదు, మన బాధలు ఎవరికి పంచుకోకూడదు, మన ఆనందాన్ని 10 మందికి పంచిపెట్టాలి. కాబట్టి నేను ఏ తీర్థయాత్రలకు వెళ్ళి ఏ ఆనందాన్ని అయితే అనుభవిస్తున్నానో ఇదే ఆనందం నాతో పాటు 10 మంది అనుభవించాలి, ఆనందించాలని ఉద్దేశం చేత నేను ప్రతి సంవత్సరం వెళ్ళేటప్పుడు మా పిల్లలు అంటుంటారండి, ఈ సంవత్సరం ఎక్కడికైనా టూర్ పెట్టండి అని. వాళ్ళు అడుగుతుంటే నేను పెడుతూ ఉంటుంటాను. అందులో భాగంగా నేను ఇప్పుడు మంచి గ్రూపులు వచ్చిన తర్వాత మేము యాత్రకు వెళ్తూనే ఉంటే పెడుతూ ఉన్నాను. మా శిష్యులతో పాటుగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రండి తీసుకెళ్తామని చెప్పడం, అలాగే ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. అలాగే మన గ్రూప్ లో పెట్టేసరికి మీ 10 మంది స్పందించారు, నా కూడా యాత్రకు వచ్చారు. ఎలా తీసుకెళ్తానంటే కేవలం వాళ్ళకి సాధ్య నిమిత్తంగా ఎంత అవుతుందో అంతా వాళ్ళకి నేను పే చేసేలాగా, ఆ తర్వాత దారిలో ఖర్చులు ఏదైనా దొరికితే ఎక్కడైనా తినిపించేటట్టు, లేకపోతే ఎవరు తిండి ఖర్చులు వాళ్ళు పెట్టుకునేటట్టుగా, అంటే మ్యాక్సిమం తక్కువ ఖర్చు పెట్టేట్టుగా ప్లాన్ చేసి తీసుకెళ్తుంటాను సార్. అది నాకు తృప్తి, ఆనందాన్ని ఇస్తుందండి తీర్థయాత్రలు తీసుకెళ్ళడం అనేది. ఎందుకంటే దేశంలో ఎక్కడెక్కడో ఎన్నెన్నో చరిత్రలు ఉన్నాయి, ఎన్నెన్నో చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ మనం మన ఇంట్లో కూర్చొని అనుభవించాలంటే అవ్వదు కదండి. దేశం తిరిగితే దేశం పరిస్థితి ఏంటో తెలుస్తుంది అనే ఉద్దేశం చేత 4 క్షేత్రాలకి తిప్పడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే నేను ఈ తీర్థయాత్రలు అనేది ప్రతి సంవత్సరం ఎక్కడికో చోటకి టూర్ పెడుతూ ఉంటానండి. వస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో పాటుగా నా సాధ్యాలు నేను పెట్టుకుని వాళ్ళని కూడా నాకు కూడా తీసుకెళ్లేటటువంటి ఏర్పాటు నేను చేసుకుంటూ ఈ యొక్క తీర్థయాత్రలు నడిపిస్తున్నాను సార్. సో హ్యాపీ అండి. ఇప్పుడు నా వయసు 58 సంవత్సరాలు, కానీ నేను 48 సంవత్సరాలు కాశీ వెళ్ళానండి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నా వయసు 58, నేను 48 సంవత్సరాలు కాశీ యాత్రకు వెళ్ళానండి. అంటే ఒక్కో సంవత్సరం 2 సార్లు వెళ్తాను, ఒక సంవత్సరం 3 సార్లు వెళ్తుంటాను. ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి మాత్రం వెళ్తుంటామండి. ఇది మాకు అలవాటు అయిపోయింది సార్. 10 మందికి యాత్రలు చూపెట్టడం అనేది అలవాటు అయిపోయింది సార్. ఇది సార్ మన భవిష్యత్తులో రేపు వచ్చే నెలలోనో పై నెలలోనో కాశీలో 9 రోజులు ఉండేటట్టుగా మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నామండి. మళ్ళీ వెళ్తే కనుక మళ్ళీ మీకు కూడా చెప్తాను. శుభం భూయాత్. చాలా
చాలా సంతోషం అండి. మీ కళ్ళు చాలా పుణ్యం చేసుకున్నాయి అనుకోవాలి. ఎందుకంటే అన్ని సంవత్సరాలు అన్ని రకాల తీర్థయాత్రలు దర్శించుకుంటూ ఉన్నారు. అలాగే చాలా సర్వీస్ చేస్తున్నారు. చాలా తక్కువ రేట్లో ఎక్కువ ఖర్చు అవ్వకుండా తక్కువలో తక్కువ అయ్యేలాగా చక్కగా అందరినీ తీసుకెళ్ళి రకరకాల తీర్థయాత్రలు చూపిస్తూ మంచి సంతోషంగా అనిపిస్తుందండి. అలాగే నేను ఇంకొకటి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. మన లలితాదేవి గుడి లేదా ఆశ్రమం దేవాలయం కానీ ఏదైనా కానీ లలిత అమ్మవారివి చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎక్కడైనా కానీ. దాదాపు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ఉన్నట్టు అనిపించలేదు నాకు. మీ దగ్గరే చూశాను. దానికి కారణం ఏమిటంటారు? ఎక్కడ ఉండదండి, ఎవరు కట్టరు ఎవరు పెట్టరు కూడా. ఎందుకంటే దుర్గమ్మ విగ్రహాలు కుక్కలు ఎక్కడైనా పెట్టచ్చు, ఎలాగైనా చేయొచ్చు అండి. దీపం పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు అనే భావం కూడా ఉంది దానికి. కానీ లలిత వచ్చేసరికి మీరు ఒకటి బాగా గుర్తించుకోండి, సహస్రనామాలు చాలా ఉన్నాయి మీకు. లలితా సహస్రనామం లాగే శివ సహస్రనామం, సరస్వతి సహస్రనామం, కాళీ సహస్రనామం, మరి ఐగిరి సహస్రనామం అని చెప్పి దేవతలు ఎంతమంది ఉన్నారో అన్ని సహస్రనామాలు ఉన్నాయి కదా. కానీ ఏ సహస్రనామానికైనా లలిత రహస్య సహస్రనామం అన్నట్టుగా ఈ రహస్య అనే పదం ఏ సహస్రనామానికైనా ఉంటుంది. ఒకసారి ఆలోచించి చూడండి, ఉండదండి. ఎందుకని అంటే అదే రహస్యం అండి. లలిత అంటేనే రహస్యం. లలిత గురించి శ్రీ విద్యోపాసకులకు మాత్రమే అర్హత ఉంటుందండి. లలిత చదవాలన్నా, లలితోపాసన చెయ్యాలన్నా, లలిత పూజ జరిపించాలన్నా ఒక మంచి సాంప్రదాయమైనటువంటి సద్గురువు ద్వారాగా శ్రీ విద్యోపాసన మార్గంలో లలితాదేవి యొక్క మరి పంచదశి మహామంత్రాన్ని గురువు ద్వారాగా ఉపదేశం పొంది ఆ తర్వాత మాత్రమే లలితా సహస్రనామాలు చదవాలండి. ఈ విషయం నేను చెప్పట్లేదు, లలితా సహస్రనామంలోనే రాయబడి ఉంది. కాకపోతే ఎక్కడుంది? మొదటి భాగంలో ఉందండి ఈ మాట. కానీ మన వాళ్ళందరూ చదివేది ఎక్కడ చదువుతారు? రెండో భాగం దగ్గర చదువుతారు, ఫలశ్రుతి చదువుతారు, ఆ రెండు చదువుతారు, ముందు చదవరు. ఏదైతే చదవకుండా వదిలిపెట్టారో అందులో ఉందండి మీరు అడిగిన ప్రశ్న రహస్యం అంతా కూడా. సో కాబట్టి ఈ లలిత అనేది గురు సాంప్రదాయం ఉంటేనే ఉంటాయి సార్, లేకపోతే ఎక్కడ ఉండవండి. లలిత గుడి అని ఎక్కడ ఉండదు. లలిత పీఠం అని ఉంటుంది చూసుకోండి. దుర్గం గుడి ఉంటుంది, దుర్గా పీఠం అని ఉండదు. పీఠం అంటే గురువు ఉంటాడు అనమాట. ఎక్కడ లలిత ఉందో అక్కడ గురువు ఉంటారనమాట. దాని అర్థం అది. ఎక్కడ దుర్గం గుడి ఉందో అక్కడ గురువు గారు ఉండరు, పూజారులు ఉంటారండి. మీకు అర్థమవుతుందండి? ఆ విధంగా మీరు తూర్పుగోదావరి జిల్లాకి ఏకైక లలితాపీఠం మాదే సార్. ప్రప్రథమం అదే, ప్రస్తుతానికి ఉన్నట్లో లాస్ట్గా అదేనండి. ఇంకెక్కడ లలితాపీఠం లేదు సార్. మా జిల్లాలో ఉన్నది మాదే. విశాఖపట్నం జిల్లాలో మా గురుగారి పీఠం ఉందండి, దేవీపురం. ఏమండి? అలాగే కృష్ణా జిల్లాకు వచ్చామనుకోండి, విజయవాడలో ఉందండి లలితాపీఠం, గర్భ సచ్చిదానంద గారిది. అలాగా అక్కడక్కడ ఉంటాయి సార్ ఈ పీఠాలు అనేవి. అంచేది ఇది గుడి కాదు, పీఠం. పీఠం అనేది అర్థం ఏంటంటే ఒక గురువు సంప్రదాయంలో ఉండేదాన్ని పీఠం అంటారు. ఏ గురువుతోటి సంబంధం లేకుండా పూజారులతోటి జరపబడేదాన్ని గుడి అంటారండి. గుడి అనేసరికి దుర్గమయ్య ఉంటాయి సార్, లలిత ఉండవు. లలిత అనేసరికి గురువు ఉంటాడు, పీఠం అవుతుంది. ఇది విషయం సార్. మాకు దేవీపురం సంస్థానం నుంచి అధికారం ఇచ్చారు కాబట్టి ఈ పీఠం పెట్టుకోవడానికి గొల్లపురంలో పెట్టామండి. మా జిల్లాకి ఏకైక పీఠం లలిత పీఠం సార్. చాలా చక్కటి సమాధానం, చక్కటి సమాచారం అందించారు మన సభ్యులందరికీ. అలాగే సమయం దగ్గర పడింది, ముగిద్దాం. ఇంకా లాస్ట్ చివరి ప్రశ్న. మీది యూట్యూబ్ ఛానల్ నిర్భయ వేదం ఉంది కదా, ఆ ఛానల్లో మీరు రాసిన పాటలు ఉన్నాయి కదా, నిర్భయ గీతాలు అని చెప్పి. ఆ నిర్భయ గీతాలు ఒక బుక్ కూడా చాలా కాపీలు ప్రింట్ చేసి మన సభ్యులందరికీ కూడా గతంలో ఇచ్చారు మీరు. ఆ బుక్లో ఉన్న పాటలు దాదాపు ఒక 40 పాటలు నేను పాడాను. నేను పాడినటువంటి ఆ పాటలు మీ ఛానల్ అయినటువంటి నిర్భయ వేదం అనే యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. మంచి వ్యూస్ వచ్చాయి. మేము అందరం కూడా సంతోషపడ్డాము. ఆ విధంగా నేను సుమారుగా 40 పాటలు మీకు పాడినందుకు గాను మీరు సంతోషించి మా దంపతులు ఇరువురిని కూడా మీ ఆశ్రమానికి ఆహ్వానించి ఎంతో ఘనంగా సత్కరించారు మమ్మల్ని. అలాగే మీ ఆశ్రమ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజల సమక్షంలో నాకు గాన గంధర్వ అని బిరుదు ప్రదానం చేశారు. చాలా ఆనందం అనిపించింది. మీకు నాపై కలిగిన అంతటి అభిమానానికి కారణం ఏమిటో చెప్తారని కోరుకుంటున్నాను. మంచి ప్రశ్న అడిగారండి రాంబాబు గారు. అసలు సుగంధం అంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు చెప్పండి? ఏమండి?
సుగంధాన్ని ఇష్టపడని వారు ఎవరుంటారు కదా? సుగంధం అంటేనే పరిమళం కదండి. మరి ఆ సుగంధం అంటే ఇష్టం లేని ఎవరుంటారు? ఎవరు ఉండరు కదా. అలాగే అనుకోండి, మీరు సుగంధం వారు కాబట్టి మీరు అంటే మాకు ఇష్టం, అవునా? అయితే మరి నిజం చెప్పాలంటే మీరు ఎందుకంటే అభిమానం అండి అంటే ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలమండి మేము? మీరు ఏం చేశారో మీకు తెలియదా? మీకు తెలియకపోయినా మరి మీరు తెలియజెప్పాల్సిన బాధ్యత మాకు ఉందిగా. ఎక్కడ పాట ఎక్కడ మాట అండి? నేను ఎక్కడో గొల్లపురంలోని గ్రామంలో కూర్చొని పాట రాస్తే అది ఎవరికి తెలుస్తుంది సార్? రాతే కానీ నాకు భగవంతుడు గాత్రం లేదు, నేను పాడితే బాగుండదు కదా. మరి నా పాట ఎలా తెలుస్తుంది లోకానికి అని నేను ఎంతో మదన పడుతూ ఉండేవాడిని సార్. 3 సంవత్సరాల నుంచి ఎంతో మదన పడుతున్నాను. ఈ పాటలు ఎప్పుడు రికార్డింగ్ అవుతాయి, ఎవరు చేస్తారు, ఎలా చేయాలి అనే పరిస్థితిలో ఉండేవాడిని. మరి లలితమ్మ అనుగ్రహం ఏంటో తెలియదు, మా గురువుగారు అనుగ్రహం ఏంటో తెలియదు, కానీ అనుకోకుండా అనుకున్న సందర్భంగా మరి స్వరమాధురిలో మీరు రావడం, మీరు పరిచయం అవటం, మీ పరిచయంతో నాకు స్నేహం పెరగడం, ఆ తర్వాత నేను మిమ్మల్ని అడగటం, మీరు కాదనకుండా నా కోరికను తీర్చడం జరిగింది కదా సార్. అదే మీరు పాడిన పాట లోకానికి వెలుగైపోయింది సార్. నిర్భయానంద గారి పాట లోకానికి మాటగా ఉంది సార్. ఈ రోజున యూట్యూబ్ ఆన్ చేస్తే భక్తి గీతాలు గొల్లపురంలోని కొట్టినా, నిర్భయ వేదం గొల్లపురంలోని కొట్టినా కూడా మరి మీరు పాడే పాట యూట్యూబ్లో వస్తుంది. అది మేము వింటున్నామంటే జన్మ పులకించిపోతుంది సార్. శరీరం పులకించిపోయి ఆనందానికి అద్దులు లేకుండా అయిపోతుంది సార్. ఎవరి వల్ల అండి? అది మీ వల్లే కదా. మీరే కనుక పాట పాడకపోతే నా రాత ఎవరికి తెలుస్తుంది చెప్పండి, ఏమండి? కాబట్టి ఏంటంటే బంగారం ఎప్పుడు బంగారమేనండి, కానీ అది భూమిలో ఉండిపోతే బంగారం విలువ తెలియదు సార్. ఆ బంగారం కంసాల వాడి చేతిలో పడ్డప్పుడు దాన్ని సాగదీసి వంగదీసి మొత్తం మీద దానికి ఒక ఆకారాన్ని ఇచ్చి ఓ మెరుగు పెట్టి షోకేస్లో పెట్టినప్పుడు ఆ వస్తువు ప్రకాశిస్తుందండి. అలాగే పాట కూడా సార్, రాసిన పాట అక్షరాల రూపంలోనే ఉండిపోతే అది దాని శోభ బయటికి రాదు సార్. ఆ అక్షరాలు అనేటటువంటి పుష్పాలకు సుగంధము అనేటటువంటి స్వరాన్ని చేకూర్చి మీరు ప్రపంచానికి యూట్యూబ్ ద్వారా అందించారు. కాబట్టి ఇంత మహత్కరమైన కార్యం చేసిన మీకు మేము ఏమి రుణం తీసుకోగలం సార్? కేవలం ప్రేమ వాత్సల్యం తప్ప మీ యందు మాకు ఉన్నటువంటిది ప్రేమ వాత్సల్యం కానీ మరేం కాదు సార్. ఆ ప్రేమతో ఆ ప్రేమపూర్వకంగా మీకు మేము ఆ విధమైన అభిమానం చూపించగలుగుతున్నాం తప్ప ఇంతకు మించి మేము ఇచ్చుకోలేకపోయాం సార్. ఇది చాలు సార్. మిమ్మల్ని ఇష్టపడడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి, మీరు ప్రేమింపబడ్డానికి ఇంతకన్నా ఏం కావాలి సార్? మీరు గాన గంధర్వులై నా పాటను లోకానికి అందించినటువంటి మరి కళా పోషకులు, కళా పరిపోషకులు మీకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారాగా మన సభ్యులందరికీ కూడా మీరు నాకు చేసిన మహోపకారాన్ని అందరికీ తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలండి. మన స్వరమాధురి గ్రూపులో ఉన్నటువంటి 50 మంది సోదరీమణులందరికీ కూడా ఒక సద్గురువుగా, ఒక పీఠాధిపతిగా ఆర్షధర్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేసేటటువంటి ఒక ప్రవక్తగా మీ అందరికీ నేను ఒక మనవి చేయాలనుకున్నానండి. ఏమిటంటే, జీవితంలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని భజనలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎన్ని యాగాదులు యజ్ఞాదులు చేసినప్పటికీ కూడా అవేవి కూడా మోక్షాన్ని ఇవ్వవండి. మానవ జన్మ మోక్షం పొందడం కోసమే వచ్చింది అనేది నిజము. మరొకటి మోక్షము పొందాలి అనుకుంటే కనుక ఈ అన్నిటికన్నా అతీతమైనటువంటిది రామనామ మహోపదేశం అండి, మంత్రోపదేశము. తారక మంత్రం అంటారు దాన్ని. ఆ తారక మంత్రం అనేటటువంటి రామనామ మహామంత్రాన్ని, అష్టాక్షరి మహామంత్రాన్ని ఏదైనా మీకు నచ్చినటువంటి ఒక సద్గురువు ద్వారాగా ఉపదేశముగా పొంది ఆ రామతారక మహామంత్రాన్ని జపం చేసుకుంటేనే తప్ప మోక్షం అనేది రాదండి. ఆ మోక్ష మార్గంలోకి వెళ్ళి జపం చేసుకోవడానికి మెట్లు మాత్రమే ఈ భజన, పాట, పద్యము, కీర్తన ఇవన్నీ కూడా
మెట్లు మాత్రమే. ఈ అన్ని మెట్లు ఒకటి ఒకటి ఎక్కుతూ చివరికి మనం వెళ్ళాల్సిన గమ్యం ఏంటంటే సద్గురు పాదాల సంతకి వెళ్ళాలి, సద్గురు ద్వారాగా మంత్రోపదేశం పొందాలి, రామతారక మహామంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి అని మీ అందరికీ నేను ఈ యొక్క సందర్భంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ఆశీర్వదిస్తున్నాను. మీ అందరికీ రామనామ మంత్రోపదేశం అందరికీ దొరకాలి, రామనామం అందరికీ దొరకాలని మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తూ, అలాగే మీలో ఇంతమంది కళాకారులు, భజన చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, కానీ భజన నేర్పే గురువులు మాత్రం చాలా అరుదుగా ఉంటారండి ఎక్కడ కూడా. కానీ అటువంటి భజన నేర్పే గురువుల్లో చాలా అగ్రస్థానంలో ఉన్నవాడు మా అబ్బాయి, మా శివ అండి. వీడు భజన కనుక నేర్పాడంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీరు మెడల్స్ తెచ్చుకోగలుగుతారు. కాబట్టి ఎవరైనా మన గ్రూపులో భజన నేర్చుకుందాం అనే ఒక 10 మంది గ్రూప్ ఉంటే కనుక మీరు దయచేసి నాకు తెలియచేయండి. మా అబ్బాయిని పంపిస్తాను. 10 రోజులు మీ ఇంటి దగ్గర పెట్టుకోండి. చక్కగా భజన గ్రూప్ తయారవ్వండి. ఇంటింటికి ఊరికి ఒక గ్రూప్ తప్పని తయారవ్వండి. భజన నేర్పడంలో ఆనాటి వాగ్గేయకారుడు ఎంత, ఇవాళ మా శివ అంతండి. కాబట్టి మా శివన్ గురించి మీకు పరిచయం చేస్తున్నాను, అవసరం లేదు, మీ అందరికి తెలిసిన వాడే. మన మీటింగ్ లో కూడా మీరు అందరూ శివ అని అడిగారు, కానీ వాళ్ళు రావడం కుదరలేదు. మా శివని మీరు అడిగితే కనుక 10 రోజులు మీరు దగ్గర పెట్టుకుని భజన నేర్పించుకుంటారంటే నేను పంపించడం జరుగుతుందండి. 10 రోజులు నేర్చుకున్నారంటే తప్పకుండా మీకు భజన వస్తుంది. పాట ఎలా పాడాలో, హెచ్చుతగ్గులు ఎలా వదలాలో, ఎక్కడ పాడాలో, ఎక్కడ నొక్కాలో అన్ని విషయాలు కూడా మా వాడు అదేంటారు సంగీత కళాశాలలో వాడు డిప్లొమా చేసి ఉన్నటువంటి కళాకారుడు అండి మా శివ. అటువంటి అవకాశం మీకు ఏదన్నా దొరికితే, మీకు అవసరం వస్తే కనుక తప్పకుండా ఉపయోగించుకుంటారని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి మా శివ వల్లే నేను ఈ రోజున 250 భజనలు చేసామండి. ఎక్కడెక్కడంటే చేయనివ్వండి. 2 సంవత్సరాల్లో అనేక సన్మానాలు, అనేక సాలువాలు, అనేక సన్మానాలు పొంది 250 భజనలు పైగా మేము చేసామంటే వాడి వల్లే చేసామండి. అందుకని మీ అందరికీ చెప్తున్నాను, ఎవరైనా భజన నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు 10 మంది మీరు ఉన్నట్లయితే నాకు తెలియజేయండి. శివని పంపిస్తాను. మీరు చక్కగా భజన నేర్చుకోండి అని మీ అందరికీ ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి, అలాగే ఇంకొక మాట, మీకు ఏ కష్ట సుఖం వచ్చినా, జ్యోతిష్యంలో కానీ, వాస్తులో కానీ ఏ సమస్య వచ్చినా మీరు మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఉపయోగించుకోండి. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ సెలువుగా, మీ గురువుగా ఎలా కావాలితే అలాగా నన్ను ఉపయోగించుకుని నా సహాయాన్ని మీరు పొందొచ్చు అని చెప్పి మూలంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, పెద్దలకు, పేరు పేరున సోదరి సోదరులందరికీ కూడా నా యొక్క లలితాదేవి యొక్క దివ్యాశీస్సులు మీ అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, సదా మీ యొక్క సేవలో మీ స్వామి నిర్భయానంద. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. శ్రీ మాతా లలితాంబకు జై. సమాధానం ఇచ్చారు, మంచి మంచి సలహాలు, సూచనలు చేశారు మన గ్రూప్ సభ్యులందరికీ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆశాంతం ముందు నుండి చివరి వరకు, ఇప్పటి వరకు కూడా లైవ్లో ఉండి చక్కగా వింటూ మన ఇంటర్వ్యూని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన సభ్యులకి, అలాగే మన స్వరమాధురి గ్రూప్ సభ్యులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న వారందరికీ శతకోటి వందనాలు. అలాగే మళ్ళీ వచ్చే వారం మరొక అతిథితోటి మళ్ళీ కలుద్దాం. అందరికీ మరి చాలా చాలా ధన్యవాదాలు. ఇట్లు మీ సుగంధం.